హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయాలు ఎప్పుడు ప్రతిపక్షాలు, అదేవిధంగా వామపక్షాలు అందరితో కలిసి ఎత్తులు పై ఎత్తులు ఇవన్నిటితో ముందుకు వెళ్తూనే ఉంటాయి. ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటే కొంతమంది చేతగానితనాన్ని డైరెక్ట్గానే మీడియా ముందు చూపిస్తూనే ఉంటారు. అటువంటి క్రమాల్లో మొన్న ఇండికో దారుణంగా విఫలమైన దగ్గర నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ పథకాలు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. మెడికల్ సిస్టమ్ ఎలా నిర్వీర్యమైపోతూ ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎవరు గెలుస్తారు, ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు ఇప్పుడు మీడియా వేదికగా చర్చనీయాంశ అంశాలుగా ఉన్నాయి. అయితే మనతో ఇప్పుడు డాక్టర్ బాలా గారు ఉన్నారు. ఆయన ఒక అడ్వకేట్గా తన కెరియర్ని ముందుకు తీసుకెళ్తూనే ఒక సెఫాలజిస్ట్గా పూర్తి రాజకీయ విశ్లేషణ చేయగలిగినటువంటి అనుభవజ్ఞులు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఇప్పుడున్న అధికార పార్టీని ఎలా చూస్తున్నారనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు మై స్టూడియో సార్. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎవరు గెలుస్తారని అంటే ఎవరిని చెప్తారు? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితేనా మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుందండి మరి? వైఎస్ఆర్సీపీ పార్టీకి లాస్ట్ లాగా 11 అయినా వస్తాయి, అవి కూడా రావా? మొత్తం 160 మన 175 ఏదైతే ఉన్నాయో 175 ప్లస్ ఒకటి ఆంగ్లో ఇండియన్ ఒకటి ఉంటుంది కదా, అది కూడా కలిపేసి మొత్తం 176 మొత్తం వాళ్ళకి వస్తాయి. అలా ఎలా చెప్తున్నారు మీరు? ఎలా చెప్తున్నారు అంత కాన్ఫిడెంట్గా? నేను చెప్పలేదు, అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? ఓహో, పవన్ కళ్యాణ్ గారు చెప్తే మనం నమ్మేయాలంటారా? మరి అంతే కదా. ఓ, మన ఈ పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం అని ఒకటి ఉంది, మీకు తెలిసే ఉంటుంది. నాకు తెలియదండి. మీకు తెలీదా? పిఠాపురం అని ఒకటి ఉంది సార్. అక్కడే ఇల్లు కట్టుకుంటా అన్నారు ఆయన, అక్కడే ఉంటాను అన్నారు. అంటే కన్స్ట్రక్షన్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? అక్కడ బేస్ మటం వేయాలి, పిల్లర్స్ వేయాలి, పిల్లర్స్కి డిగ్గింగ్ చేయాలి, పిల్లర్స్ వేసిన తర్వాత క్యూరింగ్ చేయాలి, దాని మీద స్లాబ్ వేయాలి, గోడలు కట్టాలి, ప్లాస్టింగ్ చేయాలి, పెయింటింగ్ చేయాలి, వుడ్ వర్క్ చేయించాలి, చాలా వర్క్ ఉంటుందండి. అంటే ఇప్పుడు అసలు ప్లేస్ అన్న కొన్నారా? ప్లేస్ కొనాలంటే ఐడెంటిఫై చేయాలి కదండి. ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది అంటారా? మరి ఐడెంటిఫై చేయాలంటే ముందు రేట్లు అక్కడ స్టెబిలైజ్ అవ్వాలి కదండి. ఓహో, కానీ మార్కెట్ రేట్ తగ్గినప్పుడే కదా కొంటారు ఎవరైనా, ఎక్కువ ఉంటే కొనలేరు కదా. కాదు సార్, ఈలోపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏదో కోదాడ విజయవాడ బస్సులాగా రోజు వెళ్ళొస్తూ ఉంటే నెలకి 10 నుంచి 15 కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ ఛార్జెస్కే అవుతున్నాయి కదా. మరి ఆ లెక్కన నెలకి 10 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత సార్? నా ఇష్టం అండి. నాకు రూల్స్లో దాని తర్వాత మినిస్టర్ ఎక్స్పెన్సెస్లో నాకు ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి, వాడుకుంటున్నాను. మీకేంటి ప్రాబ్లం? అవి ప్రజల సొమ్ము వేస్ట్ చేయడమే కదా సార్. ఎవరు చెప్పారు? కాదా? ఎవరు చెప్పారు? అంటే ప్రజలు రెగ్యులర్గా మీ మీడియా పీపుల్ కూడా అదే ఫీల్ అవుతున్నాం. మీరు ఫీల్ అయితే మాకు అది ప్రివిలేజెస్ ఇచ్చారు, వాడుకుంటున్నాడు ఆయన. మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారు? నాకు అర్థం కాలేదు. అంటే పొరపాటును క్వశ్చన్ చేస్తున్నామా? అబ్సల్యూట్లీ మీరు పొరపాటున మీరు ఆయన ఎట్లా క్వశ్చన్ చేస్తారు? అంటే ఆయన ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టారు. ఆయన ప్రశ్నించడం కోసం పెట్టానని చెప్పాడు, కానీ ఆయన ప్రశ్నించమని చెప్పాడా? అది మాది తప్పంటారు అయితే? డెఫినెట్లీ మీదే తప్పు, అంటే సార్ డౌటే లేదు. ఇప్పుడు పిఠాపురంలో పాపం పిల్లల్ని కుల వివక్షతో బయట ఇసిరేస్తూ ఉన్నారు. దాని గురించి కూడా అడగకూడదా? ఇంకా మీరు ఎలా అడుగుతారండి? మీరు అలా అడిగితే మీకు అర్థం కావట్లేదు మీరు ఏం చేస్తున్నారో. కులాల మతాల మధ్యన మీరు చిచ్చు పెట్టినట్టు. అది నేను అడగచ్చండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టెంపోని మీద ఎక్కి ఆయన కులాల గురించి మాట్లాడచ్చు, ఆయన మాట్లాడితే రైట్. మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే రాజ్యాంగం ద్వారా హక్కు ఆయనకు ఒక్కడిగా ప్రత్యేకంగా రాశారా? అవును. అంటే నిఘా వర్గాలు చెప్పుంటాయి అంటారు. అవును. కాదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఇవన్నీ వాళ్ళ లా అండ్ ఆర్డర్, అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయంటే అక్కడి నుంచి డైరెక్షన్స్ వస్తుంటాయి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ గారు నేను తక్కువ అంచనా వేస్తున్నాం సార్, మేము చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. సినిమాల్లో లాగే ఆయన కూడా హీరో అనమాట. ఇప్పుడైతే ఆయన చెప్పిందే చేస్తున్నాం, చేసిందే విధానం. అంతేనా? మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటి మరి స్టేట్కి? ఆయన ఎవరు? అయ్యో, అవి ముఖ్యమంత్రి సార్. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఇప్పటికీ దగ్గర 18 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. దాన్ని ఏమంటారు, ఆస్తులు నమ్మేస్తారు ఆయనే కదా.
ఆస్తులు అమ్మేయటం కదా సార్, ఊరికిస్తారు, మీరు అమ్మేస్తారు. దేనికి? లూలు మాల్కి ఫ్రీగా ఇస్తారు. అదేనండి ఉర్సా ఆస్తులు క్లస్టర్ అమ్మేసి ఆయనే కదా. అమ్మేటివేంటి సార్, ఊరికిస్తారు కదా, ఊరికి ఇస్తారా? ఫ్రీగా ఫైన్. ఇస్తారు కదా ఆయన. ఇది బాగుందండి, ఊరికి మనకు కూడా ఇస్తే రూపాయి బాగుంటుంది కదా 99 ఎన్పి. ఉర్సా క్లస్టర్స్కి 99 ఎన్పి, లూలు మాల్కి ఎక్కడ వైజాగ్లో ఇచ్చారు 2500 99 ఎన్పియా? రూపాయలు, మరి 99 రూపాయి 99 రూపీస్. పైసా 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 అంటే రూపాయి కూడా కాదు. రూపాయి కూడా కాదు. అవి ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూ ఇంతేనా? 99 అంటే పైసలా? చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంత ఉంది అంతే. ఈ 99 పైసలా? అంతే మరి, అంతే మరి ఇచ్చింది అంతే కదా. ఏమండి ఆ లెక్కనైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం ఎంతైతే ల్యాండ్ ఉందో స్టేట్ మొత్తం నాకు అమ్మేసామని చెప్పండి, నేను కొనుక్కుంటా. మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయా అరే ఇంకెక్కువ ఉన్నాయండి సార్? నా దగ్గర 10 రూపాయలు. నేను స్టేట్ మొత్తం కొంటా అంటున్నా. కానీ ఇక్కడ 99 పైసలు ఏదైతే ఉందో ఉమ్, అదే లెక్కన నాకు మొత్తం స్టేట్లో ఉన్న ల్యాండ్ అంతా అమ్మేసేయండి. ఉమ్, నేను 99 పైసలు మొత్తం నేను తీసేసుకుంటాను. మొత్తం రాష్ట్రానికి కావాల్సినవి ఏవైతే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కావాలో, ఇండస్ట్రీస్ కావాలని నేను పెట్టుకుంటాను. కానీ ఇక్కడ మీరు ఒకటి చేయాలి సార్, మీ కంపెనీకి కనీసం 3 నెలల వయసు ఉండాలి, మినిమం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో రిజిస్టర్ అయి ఉండాలి, ఆఫీస్ పై ఉండకపోయినా పర్లా, ఇన్ని డబ్బులు ఉన్నాయనేసి యుఎస్లో ఒకరితో గ్రీన్ మ్యాట్ వెనకేసి వీడియోలు చేయగలగారు. అవసరం లేదండి, నా దగ్గర ఉన్నాయి కదా. ఉమ్. నా బ్యాంక్ అకౌంట్లో నేను చూపిస్తాను. ఎవరో దగ్గర నేను ఎందుకు చూపించాల్సిన అవసరం ఏముంది? సో ఇప్పుడు మొత్తము ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని ఎకరాలు? ఓ చాలా పెద్దది సార్, నేను ఎకరాల్లో చెప్పాలంటే చాలా చాలా పెద్దది. మొత్తం రాష్ట్రం అంతా 99 పైసెస్ చొప్పున నాకు అమ్మేస్తే రాష్ట్రం అంతా నేను కొనుక్కుంటాను. మరి అడగాలి, వాళ్ళకి ఇచ్చినట్టు మీకు ఎందుకు ఇస్తారు? అదే ఒక అప్లికేషన్ పెడదాం రేపు. పెడతారా? పెడదాం. అమరావతిలో మరి 2 కోట్లు అంటున్నారు, మళ్ళీ అది ఎట్లా అయిందో నాకు తెలియదు. ఎక్కడ అట్లా అవుతుంది? అమరావతిలో మాత్రం 2 కోట్లు 5 కోట్లు. ఓకే, అమరావతిని వదిలేద్దాం అండి. అయితే అమరావతి వదిలేసి ఓన్లీ మిగతా అంతా కొనేది. వైజాగ్ కొనేస్తారా? వైజాగ్ కాదండి, మొత్తం అమరావతి ఒక్కటి పక్కన పెడదాం. ఓకే, పక్కన పెట్టేసి మిగతా ఏరియా అంతా కొనేద్దాం. అది కాస్ట్లీ ఏరియా కాబట్టి మనకు వద్దులేండి. అది మీరు కూడా పార్ట్నర్గా వస్తారంటే చెప్పండి. మర్చిపోయాను, మీ జర్నలిస్ట్ మిత్రులు అందరూ ఉన్నారు కదా అన్ని ఛానల్స్లలో. పాపం జర్నలిస్టులు చాలా మందికి ఇల్లు లేక, చాలా మందికి పాపం శాలరీ బై జర్నలిస్టులకు లోకల్ రిపోర్టర్ ఎవరు శాలరీ ఇవ్వరు కదా. ఎవరు మరి వాళ్ళు ఎక్కడ ఏదో చేసుకొని కాలం గడపడం, సెటిల్మెంట్లు దందాలు అవి చేసుకొని పెట్టుకుంటారు. వాటిని మనం అట్లా అనకూడదులేండి, ఎందుకంటే మన మిత్రులే కాబట్టి. మిత్రులే పాపం, వాళ్ళ కష్టం గురించి చెప్తున్నా అండి. వాళ్ళ కష్టం శాలరీ అయిపోతే ఎలా బ్రతుకుతారు సార్? అదే నేను అంటున్నా, వాళ్ళని కూడా వస్తే నేను పార్ట్నర్షిప్ ఇచ్చేస్తాను. వాళ్ళకి కూడా ఇస్తారు, వాళ్ళకి కూడా పార్ట్నర్షిప్ ఇస్తాను. అంటే 99 పైసా కాబట్టి డిస్కౌంట్ కింద మన మిత్రులే కాబట్టి నాకు 50 పైసలు ఇస్తే మిగతా 45 పైసలు నేను వేసుకుంటాను. ఎంత ఉదారంగా ముందుకెళ్తున్నారు. అరే ముఖ్యమంత్రి అంటే నన్ను తెలియదు అన్నాడు బాలా, నేను ఎందుకు అమ్ముతా ముఖ్యమంత్రి అంటే నాకు తెలియనోడు అంటారేమో రేపు. మీరు నన్ను ఏం క్వశ్చన్ అడిగారు? తెలియదు. చంద్రబాబు నాయుడు గారు తెలుసా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న? చంద్రబాబు నాయుడు గారు తెలుసా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ అని తెలుసు నాకు. ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్, ఆస్తులు అమ్మేసే చీఫ్ మినిస్టర్ అని తెలుసు నాకు. చంద్రబాబు నాయుడు గారే సార్ ఆయన ఈయన ఒకటి కాదండి. సార్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. అదేనండి, విజనరీ ఆస్తులు అమ్మేసే చంద్రబాబు నాయుడు గారు ఆయన. మీరు ఇది చెప్పలేదు. మీరు టూ మచ్ సార్, అంత విజనరీ కాకపోతే 2,50,60,000 కోట్లు అప్పు తెచ్చాడు. ఒకటండి, మీరు నాకేం చెప్పాలి? ఇప్పుడు మీ పేరు మురళి. మురళి చాలా మంది ఉంటారు కదా. తోకకి ముందర, తోకల వెనకాల సంథింగ్ ఏదో ఉంటాయి కదా. మరి అది చెప్పలేదు కదా మీరు. సార్ విజనరీ అని చెప్పబోతున్నా. విజనరీ ఆస్తులు అమ్మేసే అని చెప్తే మనకు తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఆస్తులు అమ్మేసే అనేది యాడ్ చేయాలనే విషయం నాకు కూడా తెలియదు. నేను ఎందుకు అంటున్నానంటే 1970s టైంలో ఇండస్ట్రియల్ పాలసీస్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐలు కావాలి, ప్రైవేటైజేషన్ చేస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి కాబట్టి సర్క్యులేషన్ పెరుగుతుందని చెప్పి చేశారు. ఏ స్కూల్లో చదువుకున్నారు మీరందరూ? 22th సెంచరీలో ఇప్పుడు మీకు ప్రైవేటైజేషన్ చేయాలన్నా? ప్రైవేటైజేషన్ చేయాలా? మరి ఇంకా అలాంటప్పుడు మీకు బుద్ధులు ఎక్కడున్నాయి, బుర్రలు ఎక్కడున్నాయి? ఏం చదువుకున్నారు మీరు? నాకు అర్థం కాలా. ఏం చదువుకున్నారు మీరందరూ? నాకు తెలియదు సార్ ఏం చదువు. మరి ఇంకా అలాంటి వ్యక్తులకి మీరు వాళ్ళు చేసే ప్రైవేటీకరణని మొత్తము మనం ఆస్తులు అమ్మడం అని చెప్పక ఇంకేం చెప్తాం? హూ గేవ్ ఎ పవర్ టు యూ? ఆస్తులు అమ్మడానికి పవర్ ఇచ్చారు నీకు? తాకట్టు పెడుతున్నారు, మొత్తం అంతా అమ్మేస్తున్నారు. నిజండి, అసలు అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది, అసలు అప్పు ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ముందు అప్పులు చేసే దాని మీద కానీ పిల్లేస్తే బ్యూరోక్రాట్స్ మొత్తం అంత లోపల పోతారు. సగటు ఇప్పుడు మొత్తం ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది మనకు? 2 లక్షల మొత్తం, నాట్ 2 లక్షల హోల్గా మొత్తం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3,20,000 కోట్లు, ఈయన చేసిన 2,70,000 కోట్లు, మొత్తం అది ఒక 6 లక్షలు. ఇప్పుడు చేసిన 2,00,000
56,000 కోట్లు మొత్తం 8,00,000 దగ్గర దగ్గర 9 లక్షలు అనుకోండి. ఉమ్, 9 లక్షల కోట్లు అప్పు ఉంది ఉమ్. మొత్తం జనాభా ఎంత? ఆంధ్రప్రదేశ్ కదా సార్. ఉమ్, 4 కోట్లు వేసుకోండి 5 కోట్లు వేసుకుందాం. ఆ. అవునా? ఉమ్. 5 కోట్ల జనాభాలో ఇప్పుడు మీరు చెప్పిన 4 లక్షల కోట్ల అప్పు డివైడెడ్ బై చేస్తే ఎంత? చెప్పండి సార్ ప్లీజ్, నాకు తెలియదు. క్యాలిక్యులేషన్ చేసి చెప్తాం. ఎందుకంటే మళ్ళీ మీరు గనక ఏదో హైదరాబాద్లో 3 కోట్ల మంది ఇప్పుడు 5 టికెట్- కోట్ల మంది జనాలు ఉమ్, టికెట్లు నాకు తెలియదు అండి. అది ఓకే. మరి ఆ 3 కోట్ల మంది జనాలు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారో మీకు తెలియాలి, నాకు తెలియదు. కానీ హైదరాబాద్కి ఎక్కడి నుంచి వచ్చేస్తారో ఐ డోంట్ నో. ఉమ్. మరి ఆ లెక్కను తీసుకుంటే మీరు అలా చెప్పకండి అంటున్నాను సార్, ఆ. నవ్వుతారు మళ్ళీ. ఇప్పుడు మొత్తం ఎంత? 5 కోట్ల మంది జనాభా, ఉమ్, అవునా? డివైడెడ్ బై ఎన్ని లక్షల కోట్లు? 9 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు అప్పు ఉందా? అంత ఆ. లేదనుకుంటానండి. ఉంది సార్. లేదండి, అంత లేదు. ఉంది సార్. షూర్. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు గతంలో చేసిందే 5,70,000 కోట్లు సార్. ఒక్క నిమిషం అండి. ఏపీ ఆ, స్టేట్ ఉమ్, డెట్స్ ఎంత ఉమ్. 2025కి? 8 లక్షల చేంజ్ వస్తుంది చూడండి ఈజీగా. అరౌండ్ 4.9 lakhs గూగుల్ చూపిస్తుందండి, నాకు తెలియదు. మళ్ళీ 4.9 కోట్లు. సజెస్టెడ్ ఇట్ కుడ్ బి ఎక్సీడెడ్ ఆఫ్ 10 lakhs crores అని చూపిస్తుంది. అవును. ఇగో నాకు సంబంధం లేదు బాబాయ్, గూగుల్ ఇస్తుంది. ఏదన్నా ఉంటే మీరు గూగుల్ కి కేసు వేసుకోండి. గూగుల్ కి ఏం అవసరం లేదు, అదండి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఓకే, whatever పార్లమెంట్ it లో may be. మాట్లాడినవి, మీరు అక్కడ అసెంబ్లీలో మాట్లాడినవి. 2024-25 అఫీషియల్ డెట్ అరౌండ్ ఆఫ్ 4.94 lakhs crores బట్ టోటల్ లైబిలిటీ ఇంక్లూడింగ్ ఆఫ్ ODDB అప్రోచెస్ ఆఫ్ 10.2 11 lakh crores బై సంవత్సరం ఏదో ఇచ్చారు. ఆ లెక్కన వేసుకుంటే ఎంత వేసుకుందాం? 8 lakhs crores. అంత కూడా వద్దండి, 5 లక్షల కోట్లు వేసుకుందాం. ఆగండి 5 లక్షల కోట్లు వేసుకుంటే ఇంకా లెక్క ఏముంది సార్? ఆగండి, మీరు ఒక నిమిషం, మళ్ళీ ఎక్కువ ఎందుకు పాపం. ఒక్కొక్కరి నెత్తి మీద 1,00,000 ఉన్నట్టప్పుడు దానికి లెక్క ఎందుకు సార్? ఒక్క నిమిషం అండి. 5 లక్షలు కోట్లు ఇప్పుడు 000000 డివైడెడ్ బై ప్రతి తలకాయ. అయ్యా గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా 5 కోట్ల జనాభా లెక్కన క్యాలిక్యులేషన్ చేసుకుంటే 5 లక్షల కోట్లకి 5 కోట్ల మంది డివైడెడ్ బై చేసుకుంటే నాకు తెలిసి చిన్నపిల్లలతో సహా అనుకుందాం, అజ్యూమ్ మూమెంట్, ₹1,00,000 ప్రతి ఒక్కరు అప్పు ఉన్నారు. ప్రతి ఒక్కరు 1,00,000 అప్పు ఉన్నారు. అది మీరు చెప్పింది తక్కువ, 1,20,000 ఉన్నారు నా లెక్క ప్రకారం. రమారమి లక్ష, రమారమి ₹1,00,000. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడి యొక్క ఆదాయం ఎంత సంవత్సరానికి? 7,000 8,000 ఉంటుంది అంటే ఎంత? సగటు ఆదాయం అంటే ఎంత? 10,000 లోపే ఉంటుంది. అంతే. ఎంత అప్పుడు? 70,000 సంవత్సరానికి. ఆ, సంపాదించే సంవత్సరంలో రోజున డబ్బులు 70,000 నీ అప్పులకి పోతే నీకు మిగిలేదండి స్వామి. ఇందుట్లో అమరావతి వాళ్ళని ఎక్స్క్యూట్ చేయాలి. వాళ్ళని ఎక్స్క్లూడ్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ జనాలు లేరులేండి, జనాలు స్థలాలు కొన్నాళ్ళు కొన్ని లక్షలు. అది పక్కన అక్కడ జనాలు జనాలు లేరు. మాట. Yes, సో అక్కడ జనాలు లేరు కాబట్టి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేద్దాం. ఓకే. అక్కడ పెద్దగా జనాలు ఉంటారు కాబట్టి ఎక్స్క్లూడ్ చేద్దాం. అంటే ఈ వీడియో చూసిన తర్వాత నీకు కనిపించిందా లేదా అంటే ఒక్కొక్కరికి కింద పైన పగిలిపోయింది. ఎందుకంటే మీరు నేను రోజు తిరిగే ఏరియా వీడియో తీసి పెట్టమంటే రోజు లైవ్ పెడతాను నేను. ఒక రోజు కాదు, రోజు పెడతా. అంటే అమరావతిలో ఏం లేవా సార్? అంటే మేము తిరుగుతున్నాం కదండి బాబు, హైకోర్టుకి మీరు రోజు వెళ్తారు నాకు కదా. మేము ఎక్కడైనా ఆగిపోతే మాకు నీళ్ళు కూడా దొరకవాలి తెలుసా మీకు? అదేంటి సార్, 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి అమరావతిలో ఎంతో తెలుసా సార్? ఎంత? మీరు ఇలా చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 4 లైన్ హైవే వేయడానికి 23 నుంచి 28 కోట్లు అయింది. మా చంద్రబాబు నాయుడు గారు వేసేదానికి దగ్గర 70 కోట్లు 1 కిలోమీటర్కి అవుతుంది. అవుతుంది, ఎందుకు అవుతుంది? మరి అటువంటిప్పుడు మీరు వాటర్ లేవని ఎలా అంటారు అంత మంచి రోడ్లు వేస్తుంటే? అరే మాకు నీళ్ళు లేవంటే నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఉపయోగమైంది స్వామి? నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి మీ అందరినీ? నాకు అర్థం కాదు. నాకు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర మీరు నిలుచుకున్నా, మీరు ఇటు అటు తిరిగితే తాగడానికి నీళ్ళు దొరుకుతాయి అడగండి నన్ను. లేదంటే డౌన్కి వెళ్ళి అన్న కొనుక్కుందా. లింగం నేను గెస్ట్ హౌస్ ఇల్లా కొత్తగా కడుతున్నా ఏదైనా అనుకోండి, కరకట్ట మీద వెళ్ళే రూట్ లో కోన కట్ట అని ఉంటది, అక్కడి నుంచి ఎంటర్ అవుదాం. మంచినీళ్ళు కూడా మీకు దొరకవు. మేము కంటిన్యూగా ట్రావెల్ చేసుకుని వెళ్ళి మళ్ళీ హైకోర్టుకి వెళ్తే తప్ప మాకు నీళ్ళు దొరకవు. ముందే మీరు 1 5 లీటర్ బ్యాగ్ కొనుక్కొని మేము బాటిల్స్ పెట్టుకుని వెళ్తారా? అయితే దౌర్భాగ్యం ఏంటో చెప్పనా, ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో వాటర్ ఇట్స్ అ ఫ్రీ, కానీ ఇంత దరిద్రం అయిపోయిందంటే వాటర్ని మనం కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చేసాం. అవును, వాటర్ ఇట్స్ బికమ్ ఏ కమర్షియల్. అవును. ఐ డోంట్ నో ఈ పాలసీ మేకర్స్ ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు నాకు అర్థం కాని ప్రశ్న అసలు కదా.
దట్టు ఈ మినరల్ వాటర్ తాగటం వల్ల ఫ్యూచర్‌లో చాలా ఏమంటే అసలు మినరల్ వాటర్ అంటే అర్థం చెప్పండి, నాకు అర్థం కాక. ప్యూరిఫై చేసి ఇస్తారంట. ఎవడండి మీకు చెప్పింది? మినరల్ వాటర్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మినరల్స్ మినరల్స్ ఉండాలి. యాడ్ చేయాలి. మినరల్స్ అంటే అర్థం ఏంటి? స్టోన్స్. హ్మ్. ఆ మినరల్స్ అయితే మొత్తం క్లీన్ చేసి పడతాం, ఇంకెక్కడ ఉంటాయండి మినరల్స్? ఎవడండి మీకు లాజిక్లు చెప్పింది? ఓకే. లాజిక్ లేకుండా జనాలు గొర్రెలాగా అసలు ఏ విధంగా నిజం చెప్తున్నా నేను, ఎలా తయారైపోయామంటే మనము. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కడు నేను స్కూలింగ్ కాలేజ్ చేసేటప్పుడు 70%, 80%, 90% నేను బ్యాక్ బెంచ్. ఒక్కడికి కూడా బుర్ర లేవు. గొర్రెల కంటే దారుణంగా తయారైపోయారు మా ఫ్రెండ్స్ అందరూ అయితే. ఏం సార్ ఫ్రెండ్స్ అనేసారు? నా ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదండి, నేను చెప్తున్నది ఓపెన్ గా. నాతో చదువుకున్న వాళ్ళు గొర్రెలా తయారైపోయారు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు కదా, నువ్వే మేలు రా, నువ్వే బెటర్ రా అంటున్నారు కదా. ఎందుకంటున్నారు? ఎందుకని? గొర్రెలు కాబట్టి వాళ్ళు అలా అయ్యారు. నేను గొర్రె కాదు కాబట్టి నేను అలా అవ్వాలా. ఇట్స్ వెరీ సింపుల్ సార్. ఒక విషయం మాత్రం మీరు చాలా హర్ట్ చేస్తున్నారు. ఏంటి? ఒకటి పవన్ కళ్యాణ్ గారిని మీరు తక్కువ చేసి మాట్లాడినా నాకు ఏం తక్కువ అనిపించింది. అండి? ఏం సార్, ఆయన ప్రశ్నించడానికి పుట్టాడు, మేము ప్రశ్నిస్తే సమాధానాలు చెప్తాడు, మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాడు సార్. ఆ తర్వాత ఇంకో విషయం మీతో క్లియర్గా చెప్పాల్సింది, లోకేష్ గారిని మధ్యలో ఉన్నారు, వాళ్ళ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు, అవి తెలిసి కూడా తెలియదు అని చెప్పారు మీరు. నేను మీకు మళ్ళీ చెప్పాను క్లారిఫికేషన్. అదే సారీ. ఓకే. నేను క్లారిఫికేషన్ ఏమని ఇచ్చాను? ఇప్పుడు ప్రతి మనిషికి పేర్లు చాలా మంది ఉంటారండి. దానికి వాళ్ళకు ఒక ట్యాగ్ లైన్స్ ఉంటాయి. ట్యాగ్ లైన్స్ చెప్పకపోతే నాకెలా ఇప్పుడు తెలుస్తుంది? లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఏ ట్యాగ్ లైన్ వాడాలి నేను? నాకు తెలియదు. తెలీదా? కొద్దిగా ట్యాగ్ లైన్స్ నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆ ట్యాగ్ లైన్స్ పెట్టే టైప్ నేను కాదు. ఏదో ఒక ట్యాగ్ లైన్ ఉంటే దాన్ని నేను చెప్పడానికి ఈజీ ఉంటుంది. ట్యాగ్ లైన్ లేకుండా ఎట్లా చెప్పాలి? మొన్న అర్నబ్ గోస్వామి గారిది ఒక ఇంటర్వ్యూ జరిగింది సార్. ఓ ఆయన, ఓకే 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 ఓకే. ఇప్పుడు వార్ రూమ్ సెటప్ మినిస్టర్. ఎస్. కానీ వార్ రూమ్ సెటప్ మినిస్టర్ అని దీపక్ రెడ్డి గారు అన్నారు, వార్ రూమ్ లో ఉన్నారు. అప్పుడు ఆయన వెళ్ళి అమెరికాలో ఉన్నాడు. అదే కదండి నేను చెప్తున్నా, వార్ రూమ్ అమెరికాలో. మీడియా మాయాజాలం. ఓ, మీరు అంటారు కదా ఏఐ టెక్నాలజీ, అట్లా గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ. ఇదంతా గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్, బ్లాక్ మ్యాట్ కాకుండా ఇంకొక టెక్నాలజీ ఉంది. ఏంటది? ఏంటో చెప్పనా? వాటర్ మార్క్ టెక్నాలజీ. ఓ, వాటర్ మార్క్ టెక్నాలజీలో మనుషులు ఎక్కడ ఉంటారు కానీ ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తారు అంతే. దట్ ఈస్ కాల్డ్ వాటర్ మార్క్ టెక్నాలజీ. ఇల్యూజన్ క్రియేట్ చేస్తున్నారు సార్. మాకేమన్నా ట్రెండ్ సెట్ చేస్తాను. ట్రెండ్ సెట్ చేస్తారా? ఇప్పుడు ఆ రోజు అర్నబ్ గోస్వామి అడిగారని ఓకే, అదే కనుక తెలుగు మీడియాలో ఎవరైనా అడిగితే ఏమైపోతుంది ఇప్పటికి? ఏమవుతుంది? ఏమవుతుంది ఏంటి సార్? జస్ట్ అమరావతిలో ఏదో టాపిక్ వచ్చి నవ్వినందుకే కొమ్మినేని గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, రిమాండ్ చేసి. అర్నబ్ గోస్వామిని మరి ఎందుకు పెట్టలేదు? అంటే కొమ్మినేని గారికి అడగడానికి చేత కాదు కాబట్టి వచ్చిన పోలీసు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రూల్స్ తెలుసో లేదో ఆయన అడగాలి. నీకు రూల్స్ తెలుసా, నీకు తెలుసా, మాన్యువల్స్ అన్ని ఉన్నాయి, ఏ రూల్ ప్రకారం నువ్వు వస్తున్నావు, నువ్వు డాక్యుమెంట్ ఎక్కడ, వాళ్ళ చేతులు కట్టుకుని మేము ఇవ్వం అంటే నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ నువ్వు తీసుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్ తీసుకో. వాళ్ళు నీ దగ్గర దాన్ని ఏమంటారు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా, ప్రాపర్ రూల్ ప్రకారం రాకుండా, పాస్పోర్ట్ లేకుండా వస్తే తీసినాలు పీకాలి. ఎవడో వచ్చి ఇప్పుడు నాకేం తెలుస్తుందండి, నా సెల్ఫ్ డిఫెన్స్ నేను తీసుకోవద్దా? వేరే స్టేట్ లోకి నువ్వు వచ్చినప్పుడు లోకల్ వాళ్ళు ఏమైపోయారు, లోకల్ అసిస్టెన్స్ ఏమైపోయింది, పాస్పోర్ట్ ఎక్కడ, డాక్యుమెంట్ ఎక్కడ, అసలు ఆ క్రైమ్ ఎంతవరకు వస్తుంది, ఎన్ని సంవత్సరాల ఇష్యూ ఉంది, అసలు ఇది అరెస్ట్ చేయడానికి నెసెసిటీ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. మరి ఆయన అంత సీనియర్ జర్నలిస్ట్ కదా, మరి అది ఆయన ప్రాబ్లం. అది ఆయన ప్రాబ్లం ఉన్నా. ఇప్పుడు ఎవరైనా వేరే స్టేట్ నుంచి పోలీసులు వచ్చి నేను అరెస్ట్ చేస్తున్నానంటే మీరు ఎన్ని రూల్స్ అడగాల? ఖచ్చితంగా అడగాలి. ఇంకో విషయం చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్లీ ముందు లోకల్ పోలీస్ స్టేషన్ లో 100 కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకో చెప్పనా, అట్లా వస్తే ఇది నథింగ్ బట్ కిడ్నాప్. అది మరి ఇంకేమనుకుంటున్నారు మీరు? మొన్న కారుమూరి వెంకటరెడ్డిని కూడా అలాగే కిడ్నాప్. అది అవును. వీళ్ళు మరి ఏంటి సార్ ఇంత పొలిటికల్ గా ఉన్నారు, ఇంత సీనియర్ జర్నలిస్టులు, మినిమం దీన్ని అపోజ్. నాకేం తెలుసు, వాళ్ళని పిలిచి అడగండి. అరే వాళ్ళ ఐడియా ఎలా ఉంటుందని. నేను ఒక విషయం చెప్తాను చూడండి సార్, అడ్జోనింగ్ పోలీస్ స్టేషన్ తప్ప మీరు ఇంకో స్టేట్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సుపీరియర్ ఆఫీసరు అంటే డీసీపీ రేంజ్ కానీ, ఎస్పీ రేంజ్ కానీ, లేకపోతే ఏఎస్పీ రేంజ్ వాళ్ళు కానీ మీకు పాస్పోర్ట్ ఇచ్చి పంపించాలి. పాస్పోర్ట్ మ్యాండేట్. దట్టు అఫీషియల్ వెహికల్ ఉండాలి, లోకల్ వెహికల్ రావద్దు, మీరు ఆన్ డ్యూటీ అయి ఉండాలి. దట్టు మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళి చేయాల్సింది ఎక్కడ? లోకల్ పోలీస్ స్టేషన్ లో. ఏం తీసుకుని వెళ్ళాలి? వారెంట్ ఉండాలి. బిలో 7 years కేసెస్ లో వారెంట్ ఎవరయ్యా ఇచ్చేది మీకు? ఎవరుగా? బిలో 7 years కేసెస్ లో వారెంట్ ఎవరు ఇస్తున్నారు? అలాంటి తప్పుడు వారెంట్ ఇచ్చారనుకో
ముందు వాళ్ళని డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కింద సస్పెండ్ చేసి లోపల వేయించాలి. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ తెలియని వాళ్ళని కూర్చోబెట్టి జనాల యొక్క రైట్స్ని ఇన్ఫ్రిజ్మెంట్ చేయడానికి వాళ్ళు ఎందుకు పనికొస్తారో ట్రైనింగ్లో పంపించండి ముందు. అలా ట్రైనింగ్లో పంపించాలి, నేర్పించాలి. వాళ్ళకి స్టడీ చెప్తే కదా ట్రైనింగ్స్లలో, ట్రైనింగ్ కండక్ట్ చేస్తే కదా. వాళ్ళకి ట్రైనింగ్ తెలియక మీరు బేసికల్గా ఎఫ్ఐఆర్ హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎవరైనా కట్టచ్చు. ఎఫ్ఐఆర్ కట్టడానికి మీకు ఎఫ్ఐఆర్, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అండి. నాతో డైరెక్ట్గా నేను ఏరియా కూడా మీకు చెప్తాను. కాకినాడ ఏరియాలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక ఇంటికి వెళ్ళి రూల్స్ గురించి మాట్లాడితే హెడ్ కానిస్టేబుల్ అంటారు, సార్ నాకు ఆ రూల్స్ తెలియదు సార్ అంటాడు. మనం ఎందుకు వచ్చినావు ఇంటికి అని చెప్పాను ఫోన్లో. నీకు రూల్స్ తెలియకపోతే నువ్వు హెడ్ కానిస్టేబుల్, నువ్వు తెలుసా నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నాతో మాట్లాడుతున్నావు నువ్వు, నీకు రూల్స్ తెలియదు, నా ఓన్లీ సుపీరియర్ చెప్పింది ఫాలో అవుతాను అని చెప్తా ఉంటున్నావు. సుపీరియర్ తప్పులు చెప్తే ఫాలో అవుతున్నారంటే ముందు నీ ఉద్యోగం పోతుంది. నువ్వు హెడ్ కానిస్టేబుల్ రేంజ్కి వచ్చావంటే అర్థం ఏంటి? ఎంత కూడా నాలెడ్జ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. రూల్స్ గురించి, ప్రొసీజర్స్ గురించి మొత్తం నీకు తెలిసి ఉండాలి. తెలియకుండా నిన్న ఎట్లా ప్రమోషన్ చేశారు నాకు అర్థం కదా. నీకు అది తెలియదు అన్న మాటకి ఫస్ట్ డిమోషన్ చేయాలి తెలుసా. అవునా? వెన్ ఎనీ పోలీస్ ఆఫీసర్ సేస్ ఐ డోంట్ నో ద రూల్స్, హి ఈస్ ఇన్కెపాసిటీ, ఇన్కాంపిటెంట్ పర్సనాలిటీ, ఇమీడియట్లీ హి హస్ టు బి రిమూవ్ ఫ్రమ్ ద సర్వీసెస్. ఓకే, మీరు చెప్తుంటే నాకు ఇంకోటి మొన్న ఎందుకో చెప్పనా, చెప్పండి. మీకు తెలియకపోతే ఫస్ట్ అంత అసిస్ట్ చేసేంత నాలెడ్జ్ మీకు లేకపోతే యూ హ్యావ్ టు అండర్గో ఫర్ ట్రైనింగ్. రిపీటెడ్ ట్రైనింగ్స్కి పంపించాలి. నాట్ ఓన్లీ ఫిజికల్ ట్రైనింగ్, వీళ్ళకి లాకి సంబంధించిన రెగ్యులర్గా ప్రొసీజర్స్ గురించి సంబంధించిన మాన్యువల్స్ సంబంధించిన ట్రైనింగ్స్ ఇవ్వాలి. మెయిన్గా ఎవరికి ఇవ్వాలి? లా అండ్ ఆర్డర్ డీల్ చేసే వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, మీకు అది లేదనుకోండి, మీరు చేసే తప్పుల వల్ల ఎవరి రైట్స్ ఇన్ఫ్రిజ్ అవుతున్నాయి? అంటే ఇదేమన్నా ప్యాషన్ అనుకుంటున్నారా? నేను చేస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను, నువ్వు కావాలంటే కోర్టులో ఛాలెంజ్ చేసుకోపో. పోలీసులు అంటే కొద్దిగా పానిక్ అవుతారు. దాన్ని బట్టి అదే కదా. ఇప్పుడు మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారండి. మీడియాగా మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాం, కవర్ చేద్దాం. ఎందుకంటే ఆయన సరెండర్ అవుతానికి ఫిక్స్ అయి ఉన్నారు. సరెండర్ అయ్యడానికి ఫిక్స్ అయినా కూడా మొత్తం 144 సెక్షన్ పెట్టేశారు. ఎందుకు పెట్టారు? అదే నాకు కూడా అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇల్లు వీధి ఇది, ఇటు అటు మొత్తం బ్లాక్. అసలు 144 సెక్షన్ అంటే అర్థం తెలుసా ఎవరికైనా? తెలీదు, క్లియర్గా తెలియదు. 3-4 కలిసి తిరగకూడదు, తిరిగితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి లోపలేస్తారు. అదే అందరికి తెలిసింది. కాదు, 3-4 కలిసి తిరగకూడదు కాదు. గ్రూప్ ఎక్కువ ఉంటే ఆ గ్రూప్ లో, అంటే ఆ మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్న గ్రూప్ వల్ల ఏవైనా అనవసరంగా అండు ఇన్సిడెంట్స్ జరుగుతాయేమో, కాబట్టి ఎక్కువగా మీరు గ్రూపులుగా తిరగకండి అని అంటారు. అంటే అన్ఐడెంటిఫైడ్ అన్నోన్ పర్సన్స్ యొక్క గ్రూప్స్ తిరిగితే అది ప్రాబ్లం ఉంది. నోన్ పర్సన్స్ ఐడెంటిఫైడ్ పర్సన్స్ తిరిగితే దాన్ని ఎట్లా మీరు ఏ లాజిక్లో మీరు అసలు అప్లై చేస్తున్నారు నాకు అర్థం కదా. దాట్ ఈస్ కాల్డ్, మేము కోర్టులో అంటాం, యూజ్ యువర్ మైండ్, అప్లై యువర్ మైండ్ అంటాం మేము. అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ ఆర్డర్స్. ఇఫ్ యూర్ నాట్ అప్లైడ్ ఆఫ్ అ మైండ్, దట్ మే బీ ఎ బూమ్రాంగ్, యూ విల్ బీన్ పనిష్డ్, యూ విల్ బీన్ సూ. చాలా మంది తెలియదు ఆ విషయం. ఇప్పుడు అక్కడ ఇటు బార్గెట్స్ పెట్టారండి, పోలీసులు ఉన్నారు. మేము జస్ట్ అసలు ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి, 144 సెక్షన్ పెట్టాల్సినంత నీడ్ ఏమొచ్చింది అక్కడ? అంటే అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తూ, నువ్వెవరు చెప్పడానికి? ఆయన నీకు సరెండర్ అయ్యి కోర్టులో నీకు డైరెక్షన్స్ ఇచ్చి కస్టడీలోకి తీసుకోమంటే నువ్వు తీసుకోవాలి. అంతవరకు నీకు పవరే లేదు, ఆయన టచ్ చేయడానికే లేదు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడానికే లేదు. అది ఇల్లీగల్ 144 సెక్షన్ ఇంపోజ్ చేయడం కదా. దాని మీద కోర్టులో ఛాలెంజ్ చేస్తే పరిస్థితి ఏంది వాళ్ళది? మరి ఎందుకు చేయట్లేదు సార్ వీళ్ళంతా? ఎందుకంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అన్కంట్రోల్ అన్నాడు కదా, అక్కడ ఏం అన్కంట్రోల్ జరగలేదే. దెన్ యువర్ పర్సెప్షన్ ఇస్ రాంగ్, దెన్ యూ డిడ్ ఎ రాంగ్, యూ మిస్యూజ్ ద పవర్. మేము చేయబట్టి should we not to question you? Okay, can't we take an action against you because you are misusing of the power? Only the use of your power. No, your whims and fancies are illusions. Okay, illusions cannot be taken to the considerations. Okay, remember everyone. Okay, నీ illusions పనికిరావు. చాలా మంది అంటారు కదా, మాకు ఎక్కడి నుంచో సోర్స్ ఇన్ఫర్మేషన్. బాస్, ఆ రోజులు పోయాయి. 1970s డేస్ కాదు నాయన, ఇది డిజిటల్ ఎరా డే. డిజిటల్ ఎరా డేలో బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత నువ్వు సోర్స్ ను కూడా ముందు బయట పెట్టాలి అక్కడ కోర్టులో. నీకు ఆ విషయం తెలియదేమో, తెలుసుకో, పోయి మాన్యువల్ బుక్స్ చదువుకోండి. అక్కడ ఎవరో గబ్బర్ సింగ్ అనే ఒక సిఐ ఉన్నారు. ఏ సింగ్? ఆయన చెప్తానండి, మీడియా మొత్తాన్ని ఇలా పక్కకు పెట్టేసి ఎవరు వచ్చినా కూడా లాఠీలు తీసుకుని కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎవరు? ఆయన. అన్ని వీడియోలు తీసి మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్, వాళ్ళు ఒక వీడియో కెమెరా పెట్టారు, ఒక డ్రోన్ పెట్టారు, ఒక 10 మంది పోలీసులు. అసలు ఇప్పుడు వాళ్ళు డ్రోన్ పెట్టారు కదా, ఆ డ్రోన్ కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? వీళ్ళకి పోలీసులు కూడా పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇప్పుడు వేరే వాళ్ళు డ్రోన్ ఎగరేయాలి అంటే ఎలా అయితే వీళ్ళకి కాంపిటెంట్ పర్సనాలిటీ పవర్స్ ఉన్నాయో, డెసిగ్నేటెడ్ పవర్ ఉందో, అలానే వీళ్ళు ఎగరేయాలంటే కూడా ఒక ఆర్డర్ తీసుకోవాలి వీళ్ళు. మరి
మరి తీసుకోలేదు. తీసుకోకుండా ఎవడు పడితే వాడు నేను పోలీస్ కదా అని ఎగరేస్తే ఎట్లా? ఇవన్నీ తెలియక ప్రజలు వాళ్ళు పోలీసులు ప్యానిక్ అయిపోతున్నారు సార్. ఎట్లా శ్యామల నువ్వు గారు ఎట్లా వచ్చారు, చేస్తావు? మర్చిపోయారు, శ్యామల గారు వచ్చారు మా ముందే. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చెప్పండి. పోలీస్ యాక్ట్ 35 ఇప్పుడు అన్నట్టు మీరు సెక్షన్ 144 అని అంటారు కదా. నెల్లూరులో నెల్లూరు ఒంగోలుకి మధ్యలో ఇది వరకు ఒంగోలు డిస్టిక్ ఉండింది అనుకుంటాను. కాడేరు అని ఒక రైతులది ఇష్యూ నడిచింది, గుర్తుందా మీకు? తెలుసు కాడేరు ఇష్యూ. తెలుసు కాడేరు కాడేరు ఇష్యూలో నేను ఒక మీటింగ్ పర్మిషన్ దాని నుంచి విజయ్ కుమార్ గారి దగ్గర నుంచి ఒక పిటిషన్ వేసాం. డిఎస్పి సెక్షన్ 35 ఇంపోజ్ చేసి ఆర్డర్ ఇచ్చాడు. నేను సెక్షన్ 35 నీకెవరు పవర్ ఇచ్చారు డిఎస్పి అని చెప్పేసి అని నేను క్వశ్చన్ చేస్తే కోర్టులో వారం రోజులు తర్జన భర్జన అయ్యి మళ్ళీ ఎస్ మేము తప్పు చేసామని ఒప్పుకొని రివైజ్డ్తో ఇంకొక ఆర్డర్ ఎస్పీతో తీసుకొచ్చుకున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఎంత నాలెడ్జ్ లేదో చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఆయన తప్పు ఆర్డర్ ఇవ్వడం వల్ల కొంతమంది రైట్స్ అయితే ఒక 1 వీక్ అయితే సప్రెస్ అయిపోయారు కదా. ఇల్లీగాలిటీ నువ్వు చేసినట్టుగా ఇప్పుడు ఆయన బొక్కలా వేద్దా? వేయాలిగా, మరి తప్పుడు ఆర్డర్ ఇచ్చినందుకు వేయాలి కదా. వేయాలి, షూర్గా వేయాలి. ఎందుకంటే నువ్వు డిఎస్పీకి నీకు పవర్ లేదు, నువ్వు ఎట్లా ఇచ్చినావు? ఆర్డర్ ఎవరు ఇవ్వాలి? యాక్చువల్గా ఏఎస్పీ కానీ లేకపోతే సూపరింటెండెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి. డిఎస్పీకి లేదు, లేదు, పవర్ లేదు. ఏదైనా ఇచ్చేయచ్చు. ఇంకా నేను అంటే అట్లా నేను అదే అలా ఇచ్చిన ఆర్డర్లు ఏదైతే ఉంటారో స్ట్రిక్ట్ గా పట్టుకోండి సార్. మీరు అంటే అడ్వకేట్ కాబట్టి దాన్ని క్షుణ్ణంగా తెలుసు కాబట్టి సామాన్యుడికి అది తెలియదు కదా. ఇంకో విషయం చెప్తాను చూడండి. చాలా మంది నన్ను అంటుంటే ఎందుకు నాకు ఇంత నాలెడ్జ్ ఏంటంటే బేసికల్ గా నేను సర్వీస్ రూల్స్ సర్వీస్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తాం. అంటే ఈ ఎంప్లాయీస్ కి సంబంధించిన సర్వీస్ ఇష్యూస్ ఉంటాయి. ఆ సర్వీస్ ఇష్యూస్ మేము చాలా డీల్ చేస్తుంటాం. సో వీళ్ళ లిమిటేషన్స్ ఏంటి, వీళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు రోజు మాకు అదే పని ఉంటుంది. అలా లా అండ్ ఆర్డర్ కానీ క్రిమినల్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి. కాబట్టి నాకెందుకు నేను ఎక్కువగా ఇవన్నీ చెప్తాను అంటే ఐ డీల్ విత్ ద సర్వీస్ మ్యాటర్స్. సో ఐ నో ఎంటర్ యువర్ మాన్యువల్స్, యువర్ ప్రొసీజరల్ కోడ్స్, యువర్ లిమిటేషన్స్ అండ్ యువర్ పవర్ అండ్ యువర్ కెపాసిటీ. దేర్ఫోర్ నేను అది ఓపెన్ గా ఈజీగా చెప్పగలుగుతాను. ఇది చాలా మంది వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ కూడా తెలియదండి. మీకు ఇంకో హైలైట్ చెప్పనా, చాలా మంది సుపీరియర్ ఆఫీసర్స్ కి తెలియదు వాళ్ళ దగ్గర ఉన్న స్టెనోలు కానీ లేకపోతే లోయర్ క్యాడర్ ఆఫీసర్స్ కానీ ఎల్డీసీలు కానీ వీళ్ళు ఏదైతే రాసుకొని తీసుకొని వెళ్ళాలంటారో వాళ్ళ చేయడం తప్ప అంతకుమించి ఏముండదు అక్కడ. అంతే అంతే. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మాక్సిమం అదే జరుగుతుంది. ఎవరో చేసేది. శ్యామల వచ్చారు, ఆవిడకు ఒక నోటీస్ సర్వ్ చేశారు. మీరు వచ్చిన కారణంగా ఇక్కడ ఏమన్నా కార్యక్రమాలు జరిగితే దానివల్ల మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని అలా ఇవ్వచ్చా? నోటీసులు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటీస్ రైట్ ఆర్ రాంగ్ అనేది డిఫరెంట్ అండి. పాయింట్ ఏంటి ఇక్కడ, ఆయనకు నోటీస్ ఇచ్చే పవర్ ఉంది, నోటీస్ ఇచ్చాడు. అతనికి పవర్ ఉందా లేదా అనేది మనం ఎక్కడ క్వశ్చన్ చేయాలి? నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతే. అమ్మాయి ఇళ్ల మధ్యలోంచి వెళ్ళింది, ఒక లేడీ కానిస్టేబుల్ సిఐలు తీసుకెళ్లి ఒక ఇంట్లో వేసి డోర్ వేసి లాక్ వేసారు. కిడ్నాప్. నువ్వు అట్లా నువ్వు అలా ఎలా పెడతావా అని? నువ్వు అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చేసి నువ్వు ఎక్కడ పెట్టాలి? పోలీస్ స్టేషన్ లో పెట్టాలి. నువ్వు ఎక్కడో ఎవరో ఇంట్లో పెట్టేసి తాళం వేస్తే అర్థం ఏంటి? అయితే ఆ రోజు కిడ్నాప్ చేశారు అమ్మాయిని. కిడ్నాప్ అండి. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ఆథరైజ్డ్ ప్లేస్. హూ గేవ్ ఆథరైజ్ టు యూ? సిఐ గబ్బర్ సింగ్. హూ ఇస్ హీ? ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి. ఎవరతను? గబ్బర్ సింగ్. అంటే ఎవరి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ లోపలికి తాళం వేస్తావు నువ్వు? నీకు పవర్ ఉందా? అసలుకి లేదు, కానీ వాడుతున్నారు అలా. అదే అంటున్నా. ఉంది అని చెప్పాడు అనుకోండి, నేను అక్కడే ఉంటా రోజు, రమ్మని చెప్పండి, ఉందో లేదో నేను చూపిస్తా, నేను నేర్పిస్తా. కాబట్టి నేనే క్లాసులు తీసుకుంటా. జనరల్ మేము అప్పుడప్పుడు అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు అంటే సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, ఇంకా అంటే ఏసీపీ రేంజ్లో వాళ్ళు, డిఎస్పీ రేంజ్లో వాళ్ళు కూడా ఉన్నారు. దిల్ కాల్ అండ్ దిల్ టేక్ ఇన్పుట్స్. దట్స్ గుడ్ అండి. ఎందుకంటే సమ్ ఇల్లీగాలిటీ జరగక ముందు వీళ్ళు ఎక్స్పర్ట్స్తో తెలుసుకొని రైట్ చేయడం అనేది మంచి పద్ధతి. అవును. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ ఈగో. డెఫినెట్గా సార్, అది మంచిది. అది చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు. అంటే నేను చూసుకుంటే పీరియడ్ ఎక్కువగా 95 బ్యాచ్ నుంచి రిక్రూట్ అయిన వాళ్ళు కొంతమంది 2000, 2001, 2002, 2004లో రిక్రూట్ అయిన ఈ బ్యాచెస్ ఉన్నారు కదా, వాళ్ళలో చాలా మంది ఒక 60% వాళ్ళు అట్లే ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్లీ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే ఎక్స్పర్ట్స్ వాళ్ళని కనుక్కోవడం, ఏం చేయాలి ఏంటని కనుక్కొని దాన్ని బట్టి చేస్తాం. అది మంచి పద్ధతి. అది నాకు పవర్ ఉంది కదా అని ఇష్టానుసారం చేసుకుంటూ పోతే ఏమవుతుంది? ఎవడో ఒకడు క్వశ్చన్ చేస్తాడు, సస్పెండ్ అవుతావు, విఆర్లోకి వెళ్తావు, జీతం రాదు, సంవత్సరం పట్టిద్ది, సఫరింగ్ నువ్వే. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అనుకోవచ్చు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ అన్నీ అయిపోతే. పొర్రపాటున అది ఛాలెంజ్ చేసి కోర్టులో పెండింగ్ ఉంది, కోర్టు కానీ నీకు అడ్వాన్స్ డైరెక్షన్స్ ఇచ్చిందా, నీ పరిస్థితి ఏంది? డిపార్ట్మెంట్ కూడా ఏం చేయలేదు కదా. మనం చూసాం, సుప్రీంకోర్టు 4 ముటిక్కాయలు వేస్తే ఆర్డీఓని తీసుకొని ఏం చేసింది?
ఎక్కడ ఒక ఆర్డీఓ అని అనుకుంటాను అనంతపురంలో ఎక్కడో డిమోట్ చేయాల చేస్తారు సార్, డిమోట్ చేసింది. అండ్ ఇంకో ఉమ్, విషయం సార్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు, మాజీ ఉమ్, జస్టిస్, ఉమ్. ఆయన పైన షూ విసిరినప్పుడు మరి ఈ లా మొత్తం ఏమైపోయింది? ఎందుకు ఆయన పక్షం నిలబడి తప్పని వాదించలేదు? ఆయనేమో షూ విసిరిన అయితే సింపుల్గా భగవంతుడు చెప్పాడు నేను చేశానని కోర్టులోనే అంటున్నాడు కదా. అంటే అన్సౌండ్ మైండ్స్ అని ఉంటాయండి బేసికల్గా. ఉమ్, అన్సౌండ్ మైండ్ చేసిన పర్సన్ యొక్క ఇప్పుడు ఆయన ఏజింగ్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు ఆయన అన్సౌండ్ మైండ్లోకి వెళ్ళిపోయాడు, ఓకే. సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోయారు. సో ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబట్టి ఆయనను మించిన పవర్ ఇంకోటి లేదు కాబట్టి ఆయన ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని సేమ్ ఫెటర్నిటీకి సంబంధించిన వ్యక్తి అది కాక అంటే ఆయనకి సీనియర్ అయిన వయసులో పెద్ద ఆయన కదా, అవును. దాన్ని ఎలా కన్సిడర్ తీసుకుంటే ఓకే పెద్ద ఆయన మనం ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏదైనా అంటే మనం ఎట్లా లైటర్ తీసుకుంటామో ఆయన ఆ బేసిస్లో కన్సిడర్ తీసుకొని హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద లైట్గా తీసుకున్నారు ఓకే. అంతే. అంతే బయట కానీ- వ్యక్తులు చేస్తే ఎలా ఊరుకుంటారు? మ్మ్హ్మ్. ఎవరు ఊరుకోరు కదా. అంటే ఇక్కడ నాకు ఆయన షూ విషయం, ఆయన గవాయి గారి వర్షన్ ఓకే, ఉమ్. నాకు దేవుడు చెప్పాడు నేను అంతకే చేశానన్న పాయింట్ మీద అది ఎందుకు అలా అవుతుంది అంటే బేసికల్గా మీకు ఒక చిన్న పెట్ట కథ చెప్తాను. మహాభారతం ఉంది కదా, మహాభారతం కంటే ముందు ఏం జరిగింది? మ్, రామాయణం రామాయణం ఉంది. కదా. రామాయణం రాముడు రావణాసుని చంపుతాడు. అవును. మహాభారతంలో ఎవరు చంపుకుంటారు? పాండవులు బ్రదర్స్. బ్రదర్స్. అవునా? ఈ బ్రదర్స్ పక్షాన శ్రీకృష్ణుడు ఉంటాడు. అవునా? బేసికల్గా శ్రీకృష్ణుడు ఆయన ఏం చెప్తాడు? నేను రథసారథిగా ఉంటాను, ఆయుధం పట్టను. అవునా? అవును. అంతే కదా. మరి ఆయుధం పట్టణ ఆయన లేచి అర్జున్ మీదకి ఇది వస్తుంటే ఆయన విష్ణు చక్రాన్ని ఎలా తీశాడు? అదే కదా మరి. దేవుడికే ఒక స్టాండ్ మీద లేకుండా మర్చిపోయి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చాలా పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఇట్స్ నాట్ కాంట్రవర్షియల్ అండి, ఉన్న ఎందుకంటే శ్రీకృష్ణుడికే లేదంటే నేను అక్కడికే వస్తున్నా. సో అలాంటప్పుడు ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా విచక్షణను కోల్పోయే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఏం బిహేవ్ చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అప్పుడు శ్రీకృష్ణుడిని ఎవరు వేరుకుంటారు? అర్జునుడు వేరుకుంటాడు. బావా వద్దు, నువ్వు అలా చేస్తే నాకు వాల్యూ ఉండదు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు శాంతించి ఆయన కూల్ డౌన్ అవుతాడు. అట్లనే విచక్షణ వచ్చినప్పుడు దేవుళ్ళకే వాళ్ళే కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మానవులం మనం ఎంత? అందుకోసమే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో అన్సౌండ్ మైండ్స్ కానీ సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళని ఎగ్జామ్ట్ ఎందుకు చేస్తారంటే రీజన్ ఇదే. ద బెస్ట్ కేస్ మీకు చెప్తాను. వాట్ అబౌట్ అవర్ వాట్ ఐ వాంట్ సే బాలయ్య బాబు. ఓకే. ఆయన షూట్ చేశాడు, ఏమైంది? సర్టిఫికేట్ ఉంది మాకు, అయిపోయాయి. 4 సర్టిఫికేట్లు ఉన్నాయండి. అయిపోయాయి. అంటే ఇప్పుడు చేస్తే సర్టిఫికేట్ పెట్టుకుంటే ఓకేనా? అన్సౌండ్ మైండ్ అదే కదండి. అంటే ఇటువంటి లాల్ ఇటువంటి అని కాదండి. ఇప్పుడు అంత రేంజ్ ఇప్పుడు ఇన్ని సినిమాలు లాజిక్ ఆలోచించారు ఎవరైనా? ఇప్పటికైనా ఆ కేసు రీఓపెన్ చేస్తున్నారా? ఎందుకు చేయట్లేదు సార్? నేను అదే అండి, ఆయన చేయాలి బేసికల్గా. ఎందుకంటే కోర్టుకి తప్పుడు ఇన్ఫర్మేషన్, ఆ డాక్టర్ ఎవరైతే సర్టిఫై చేశారో డాక్టర్ మీద ఇవన్నీ ఎందుకు చేయట్లేదు ఇప్పుడు? ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బులు ఉన్నోడికి ఒకలాగా, డబ్బులు లేనోడికి ఇంకోలాగా ఎందుకు అవుతున్నా అంటే డబ్బులు లేని వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ముందు మేల్కోండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చేది మీరే, మీకు బుద్ధి లేదు ముందు. ఓకే. డబ్బులు ఇచ్చేది మీరే. ఎలా? అధికారం ఇచ్చే చిన్న ఎగ్జాంపుల్, అధికారం పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ఊరికి దొర ఉన్నాడండి. దొర దగ్గరికి పోయి బాయించని ఎవడంటున్నాడు? పేదోడే. దొర ఎంతమంది ఉంటాడు? ఒకడో ఇద్దరు. వీళ్ళు ఎంతమంది? 100 మంది 200 వారం రోజులు నేను పని చేయను, నీ ఇష్టం నువ్వు చేసుకోరా అని చెప్తాడు. తిండి తినగలుగుతాడు కనీసం? వాడు బలాన్ని ఆకలితో చచ్చిపోతాడు ముందు. ఇద్దరిని కొట్టి లైన్లోకి తెచ్చుకుంటాడు కదా. నేను అదే అంటున్నానండి, ఇద్దరిని కొట్టేదాన్ని. నేను అదే ఇద్దరిని కొట్టినప్పుడు మీరందరూ వెళ్ళిపోండి అబ్బా అక్కడి నుంచి. అది కొట్టేదాన్ని మీరు స్కోప్ పక్కకి వెళ్ళిపోండి. 1 వీక్ వెళ్ళిపోండి. మీరు పని చేయకపోతే మాకు కూడా ఉండదు కదా అంటారు. ఉపవాసం ఉండండి 1 వీక్. అంతేనా? ఇప్పుడు మీరు ఒక పూట 2 పూటలు కదా తింటారు, ఫుల్గా ఏం తినట్లేదు కదా. ఉపవాసం ఉండండి. ఇప్పుడు మనము రంజాన్కి ఉపవాసం ఉన్నావా? 30 days ఉంటారుగా, ఓ 15 days ఉండండి. ఈ దొరలందరూ కడుపు ఖాళీ, తిండి దొరక్క మాడిపోయి ఇదైపోతారు. దెబ్బకి మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మీరు అది ఎందుకు చేయట్లా? దట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది చూసారా? కార్మికులందరి స్ట్రైక్ అంటే అది కామన్ మ్యాన్ కూడా చేయాలి. ఏం కామన్ మ్యాన్ సార్? మీరేం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించొద్దంటారు, ఆయనేమో ఎలక్షన్ ముందేమో విశాఖ ఉక్కు పోరాడదామన్నారు. చంద్రబాబు నాయుడు గారు నేనున్నా ఏం కాదన్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కుని నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తుంటే ఏంటని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే వైట్ అండ్ డిఫరెంట్ని అన్నాలా కాపాడేది,
యాక్చువల్ ఎక్కువ అవుతున్నాయి. పీడీ యాక్ట్లు పెట్టి లోపలేస్తా అంటున్నారు. నేను మళ్ళీ చెప్పండి ఇంకోసారి. పీడీ యాక్ట్లు పెట్టి కాదు లోపల కాదు ఫస్ట్ నుంచి మీరు ఏదో అన్నారు. చంద్రబాబు వైబిలిటీ లేని వైట్ ఎలిఫెంట్ని ఎంతకాలం పోషిస్తాం? వైబిలిటీ లేని వైట్ ఎలిఫెంట్ని ఎంతకాలం పోషిస్తున్నావు? నీ జోబులోంచి ఏమైనా డబ్బులు పెడుతున్నావా? నీ ప్రాపర్టీనా? నీ ఇంట్లోంచి తీసుకొచ్చావా? ఇది జనాలు ఎందుకు అడగట్లేదు? ఈ చంద్రబాబు నాయుడు అనేటప్పుడు అక్కడ జనాలు అడిగిండాల్సింది ఏమని? మీడియా పీడీ యాక్ట్ వేసి పెట్టడానికి నీ డబ్బులా నీ జోబులోంచి ఇచ్చినావా లేదా నీ ప్రాపర్టీనా? నువ్వు ఇయ్యాలంటావు రేపు దొబ్బేస్తావు. మా ప్రాపర్టీని నిన్ను పెట్టింది అక్కడ నీకు పని చేయమని చెప్పి మాకు సలహాలు ఇమ్మని చెప్పి కాదని చెప్పాలి. మరి ఎందుకు చెప్పలేదు మీరు? ప్రజలే తప్పు నిజం చెప్పాలి. మరి అయిపోయింది కదా. అంటే ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ అంటే అసలు నువ్వు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ ఎలిఫెంటా, బ్లాక్ ఎలిఫెంటా, గ్రీన్ ఎలిఫెంటా? నీకు చేయడానికి చేత కాలేదని అది చెప్పు ఫస్ట్. నీకు ఇప్పుడు నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అది ప్రాఫిట్ లోకి వచ్చేస్తుందా? మరి వేరే వాళ్ళకి ఇస్తే వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇంకో ఫ్యాక్టరీ వస్తుంది, JSW వాళ్ళతో ఇంకోటి ఎట్లా వస్తుంది? వాళ్ళకి వస్తుంది అంట. మరి అదే ఎట్లా వస్తుంది? వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు బాగా చేయించుకుంటారు. ఏం చేయించుకుంటేది? పనులు జనాలు వీళ్ళే కదా, అదే ఎంప్లాయీస్ కదా అదే ఉంటారు. ఎంప్లాయీస్ మరి వాళ్ళకి రాంది వీళ్ళకి ఎందుకు వచ్చింది? అంటే లోపం ఎక్కడుంది? మేనేజర్ లో లోపం ఉంది. మేనేజ్మెంట్ చేసే మేనేజర్ అంటే నీలో లోపం ఉంది. ఎవరిద మేనేజర్ కదా, ఇప్పుడు మేనేజ్మెంట్ నువ్వు కదా ఉండేది. దాని లోపం నీలో. నువ్వు సరిగ్గా చేసుకోనికి చేత కాక నువ్వు ఫెయిల్యూర్ అయిపోయేసి ఆ ఫెయిల్యూర్ ని వేరే వాళ్ళ మీద దొరుకుతుంది ఎట్లా? ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైంది. ఒక కంపెనీని ఇంకొకరు అక్వైర్ చేస్తున్నారంటే ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది? మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్. ఎంప్లాయీస్ అదే ఉంటారు కదా, ఎంప్లాయీస్ లో ఫెయిల్యూర్ కాదు ఇక్కడ. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ముందు ఆ మేనేజర్ని కొట్టి తరిమి కొట్టాలి ముందు, నువ్వు పనికిరావు అని చెప్పేసి. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు పనికిరారంటారా? ఈ సిచ్యువేషన్ లో పనికిరారు? మీరు డిసైడ్ చేసుకోండి. మీరు చెప్పాల్సిందని చెప్పి నన్ను డిసైడ్ చేసుకోమని. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకి నేను చెప్పానబ్బా. అంతేనా? నేనే చీఫ్ మినిస్టర్ అనుకోండి, నేనేం చెప్తానో తెలుసా? అంటే మేబీ ఆయన ఏం చదువుకున్నాడో నాకు అర్థం కావట్లేదు, కానీ నిజంగా ఎస్వి యూనివర్సిటీలో ఆయన చదివాడు. ఎంబీఏ కాదు, ఆయన ఎంఏ చేశాను అనుకుంటాను. ఏదో ఒకటండి. బేసిక్ కామన్ సెన్స్ లాజిక్ అండి. నువ్వు ఆ ప్రైవేటీకరణ ఇచ్చేదానికంటే విశాఖపట్నంలో ఉన్న జనాలందరినీ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఇమ్మంటే ఒక్కొక్కటి 10,000 చొప్పున వేసుకొని కూడా ఇచ్చేస్తాడు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇస్తారు సార్. మరి షేర్లు ఇవ్వు వాళ్ళకి. ఈ పాలసీ ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? నిజంగా ఇది బాగుంటది కదా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాల్ని నేను ఓనర్షిప్ ఇస్తాను, ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలకి షేర్ ఇస్తానని చెప్పేసి అని ఓపెన్ షేర్స్ ఇవ్వాలకి. ఐరన్ ఓర్స్ కొంటా అని చెప్పండి, ఎందుకు రాదు చూద్దాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల మంది జనాభాలో కనీసం 1 కోటి మంది వస్తారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఆ డబ్బులు ఇవ్వడండి, వాళ్ళకి ఓనర్షిప్ వచ్చింది. మంత్లీ రాయల్టీలు ఇవ్వండి, వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ లో షేర్లు ఇవ్వండి వాళ్ళకి. ప్రజలకి ఓనర్షిప్ ఇవ్వబ్బా. ప్రజలకి ఓనర్షిప్ ఇవ్వకుండా నువ్వు ఎవరినో XYZ నుంచి తీసుకొచ్చి ఒకరికి ఓనర్షిప్ ఇస్తావు. అది క్విట్ ప్రో కాదా? దిస్ ఇస్ నాట్ ఎ స్కామ్. 100% స్కామ్. మరి నువ్వు ఓనర్ని పబ్లిక్ ని చేయి. అది ఆల్రెడీ పబ్లిక్ ప్రాపర్టీ కదా. పబ్లిక్ ప్రాపర్టీనే ఇన్వెస్ట్ చేస్తారు. నేను కూడా ఇన్వెస్ట్ చేస్తా కావాలంటే. చాలా బాగుంది సార్, వెరీ నైస్. మరి నీకు ఇలాంటి ఐడియా రాలేదంటే ఇప్పుడు చెప్పండి, విజనరీ నేనా ఆయన? సార్ ప్లీజ్, మా బ్రెయిన్ లో చంద్రబాబు నాయుడు గారే విజనరీ. ఆయన పక్కన ఎవరున్నా ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఇంకా మళ్ళీ ఇప్పుడు నేనేం చూపించా నీకు? ఒక పాలసీనే చూపించా. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఆయనే విజనరీ అని అనుకుంటే నీ అంత ఎరిపప్ప ఎవరు లేరు సార్. నేనే కాదు, మా US లో ఉన్న ఎక్కడున్నా నీ అంత ఎరిపప్ప ఎవరు లేరు. నేను ఓపెన్ చెప్తున్నా. ఇప్పుడు నేను ఇంత క్లీన్ గా నీకు చూపించిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ నేను ఆయనే విజనరీ అని అనుకుంటే నువ్వు ఎరిపప్పవే సార్. 2047 వరకు నాకు అన్ని సంబంధం లేదు. నువ్వు ఎరిపప్ప కాదా ఫస్ట్ అది చెప్పు. విజనరీ ఆయనే సార్. స్వామి మురళి, నీకు దండం పెడతా మురళి. నేను ఇంత నీట్ గా నీకు ఒక మంచి పాలసీని చూపించిన తర్వాత నీలాంటి మధ్య తరగతి వాళ్ళు, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు, లేదంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్లు మీరందరూ ఓనర్లు అవుతారు, మీకు డబ్బులు వస్తాయి, ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదు, ప్రాఫిట్లు మీకు వస్తాయి, అందరికీ వస్తారు, అందరు బెనిఫిట్ పొందుతారు, అందరూ అభివృద్ధి చెందుతారు, ఎకానమీ జనరేట్ అవుతుంది అని చెప్పి ఇంత మంచి పాలసీ చూపించినా కూడా నువ్వు ఇంకా నేను విజనరీ కాదు ఆయన విజనరీ అని చెప్తున్నావు అంటే వాళ్ళందరూ కూడా ఎరిపప్పలే. సారీ, ఒక్క విషయంలో నాకు బాలాగారే విజనరీ అనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు నువ్వు అట్లా కాదు, నువ్వు నా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా ఉన్నారంటే వాళ్ళు కూడా ఎరిపప్పలేమో. నీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎరిపప్పులు ఉన్నారు అంటే నువ్వు కూడా ఇట్లా తయారయ్యావు. అంటే సావాస దోషం అంటారు చూసినావా? అదే ఉంటుంది నాకు తెలిసి. డౌట్ సార్. మరి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. మన విజయవాడలో 42 ఇళ్ళని నిర్దాక్షిణ్యం కూల్చేశారు కదా, కోర్టు స్టే ఆర్డర్ వచ్చేలోపు. మరి అప్పుడు ఎలా ఫైట్ చేయాలంటారు? ఎవరు? ప్రజలు కానీ ఎవరైనా కూడా 42 ఇల్లు నిర్దాక్షిణ్యం కూల్చేశారు. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారంట. అలా కోల్చొచ్చా? కోర్టు స్టే ఆర్డర్ కూడా వచ్చింది వాళ్ళకి. సార్ నేను ఒక విషయం చెప్తాను. ఏ ఇంటినైనా కూల్చాలంటే మాక్సిమం రీజనబిలిటీ టైం ఇవ్వాలి. మ్యాక్స్ రీజనబిలిటీ టైం ఇచ్చి వాళ్ళని ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేసిన తర్వాత, సేఫర్ చేసిన తర్వాత, సేఫ్ కస్టడీలో పెట్టిన తర్వాత తప్ప ఎవరిని కూడా డిస్పోజిషన్స్ చేయడానికి లేదు. మరి ఏ అధికారంతో చేస్తున్నారు?
ఇంకా అది వాళ్ళు ఏ అధికారంతో చేశారో మీరే వెళ్ళి ప్రశ్నించండి. డిస్పోజిషన్ చేసేదానికి లేదు. ఉమ్, అట్ మోస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ ఉమ్, ఇస్ ఎక్స్టింగ్విష్. ఇంకా ఎగ్జాస్టెడ్ అయిపోయాయి రైట్స్ అన్ని, ఉమ్, ప్రొసీజర్స్ అన్ని ఎగ్జాస్టర్స్ అయిపోయాయి, ఉమ్, రూల్స్ అన్ని ఎగ్జాస్టెడ్ అయిపోయాయి, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఎగ్జాస్టెడ్ అయిపోయింది, ఇంకా కంప్లీట్ గా అయిపోయింది. జీరో ఉమ్, అన్న స్కోప్ ఉన్నప్పుడు మాత్రమే, ఉమ్. అది కూడా ఎప్పుడు వాళ్ళని ఇంకో ప్లేస్ లో పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్. అవును, ప్రభుత్వం అంతే 100%. మరి పెట్టారా? పెట్టలేదు కదా మరి నిర్దేశం. ఎవరు తప్పు? ప్రభుత్వం అంతే తప్పు, మా అయిపోయింది. విజనరీదే తప్పు. అయిపోయింది. సరే, ఇంకోటి, కరకట్ట మీద లింగమణి గెస్ట్ హౌస్ కి పర్మిషన్స్ లేవు, ఉమ్, అది ఇల్లీగల్ గా ఉంది, దాన్ని తీసేయాలని కూడా చెప్పారు, గత ప్రభుత్వం చెప్పింది. ఉమ్. వాస్తవానికి అది కరెక్ట్. మరి దాన్ని ఎందుకు కూల్చారు సార్? పోయి మీ విజనరీని అడగండి. మా విజనరీ అందుబాటులో ఉండాలి కదా సార్ మాకు. మీరు మీరు చెప్పండి, ఎందుకు కూల్చరు? కూల్పించాలంటే ఏం చేయాలి? ఒకటి ఇప్పుడు ఉమ్, నేను ఒక విషయం చెప్తాను అండి. నేను ఒక చీఫ్ మినిస్టర్ అయ్యాను అనుకోండి, ఉమ్, నేను ఒక ప్రమాణం చేస్తాను. ఏమని? ఉమ్, ఓత్ ఆన్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 3 ప్రకారం ఉమ్. అక్కడ ఇల్ విల్, ఫేవరబిలిటీ, ఫేవరిజం అనేది ఉండదు. ఉండదు, ఉండదు. ఇప్పుడు అది అక్కడ ఉంటూ నువ్వు చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? బ్రీచ్ ఆఫ్ ఓత్ కదా. బ్రీచ్ ఆఫ్ ఫోటో ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అయిపోయింది, ఇంకేముంది అక్కడ? బ్రీచ్ ఆఫ్ ఓత్ జరిగినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నో Demote కాన్ఫిడెన్స్ చేయాలి. మోషన్ మూవ్ చేయాలి. ఉమ్. ఎందుకు? మిస్యూజ్ ఆఫ్ పవర్. మరి గవర్నర్ ఏం చేస్తున్నారు? వాట్ ద మీ గవాయి గవర్నమెంట్ గారే ఈస్ గా- డూ- గవర్నర్ మీ గవాయి కాదండి. మీ గవాయి గారు మొన్న వెళ్తూ వెళ్తూ ఒక పవర్స్ ఇచ్చేళ్ళారు, గవర్నర్ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు No, behave no, చేస్తారు. no, no, no. ఆయన చెప్పింది బిల్స్ గురించి మాత్రమే మాట్లాడారు. ఉమ్, ఫస్ట్ సిటిజన్ గవర్నర్, ఫాదర్ ఆఫ్ ద స్టేట్. అవును. ఫాదర్ పని చేయకపోతే ప్రశ్నించకపోతే ఊరుకుంటామా? ఉమ్, ఇంట్లోనే మనమే ఊరుకోవట్లేదు. మనం ప్రశ్నించకపోతే అడగకపోతే ఫాదర్ పెడతాడా? ఉమ్. సతాయించకపోతే పెడతాడా? పెట్టాలి కదా, మరి పెట్టాలి. అయిపోయింది. ఉమ్, గవర్నరు ఫాదర్ ఆఫ్ ద స్టేట్ అండి. ఉమ్. మన ఆయన సతాయించకపోతే ఎట్లా? అడగకపోతే ఎట్లా? ఇంట్లో పిల్లలు మన ఫాదర్ని అడుగుతాం. మరి ఆయన స్టేట్కి ఫాదరు, ఆయన గమ్మును కూర్చోబెట్టడం కోసం కాదు కదా మనం తెచ్చుకునింది. ఇప్పుడు ఈ మోషన్ ఫార్వర్డ్ చేయాలంటే ఏంటి ప్రాసెస్? మీరు ఫస్ట్ గవర్నర్కి కంప్లైంట్ ఇచ్చి ఇట్లా పవర్ మిస్యూజ్ చేస్తున్నాడు అని సామాన్యులు కూడా కంప్లైంట్ చేయొచ్చు. చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? ఓకే. పవర్ మిస్యూజ్ చేస్తున్నాడండి. మీరు స్టేట్లో కూర్చొని ఇప్పుడు ఒకటే అడగాలి గవర్నర్ని, ఏమంటే ఆయన చేస్తే తప్పు కాదా? తప్ప లేదు, ఆయన్ని మీరు ఇమీడియట్గా మీరు చేయకపోతే ఎప్పుడు మేము చేస్తాం అదే పని. మరి మీరు మమ్మల్ని ఏమనకూడదు. ఎందుకంటే ఈక్వాలిటీ అందరి ముందర మీరు పాటించాలి కాబట్టి ముందు ఆయన చేయండి, లేకపోతే మేము మానేస్తాం. ఎందుకంటే రోల్ మోడల్గా ఉండాలి కాబట్టి పొలిటీషియన్స్ని రోల్ మోడల్గా తీసుకొని ఫాలో అవుతారు. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టులో రిటైర్డ్ అయిన జడ్జు, మీకు అన్ని రూల్స్ తెలుసు కదా, మరి వాళ్ళు సెట్ చేయండి. మీకు రిపోర్ట్ చేయాల్సిన వ్యక్తే కదా. మీరు సెట్ చేయకపోతే ప్రజలు చెడిపోతారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇప్పుడు రేపు ప్రజలు ఏమంటారు? ఎవరో ఒకరు అలా చేసి సీఎం చేశారు కాబట్టి నేను కూడా చేశాను అంటాడు అవును కదా, కదా, చూపిస్తారు. మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి అలా చేస్తే? ఉమ్. అంటే హీజ్ అబెటర్ కదా, అవును. హీజ్ అబెటర్ కదా. ఇప్పుడు ఎవరినో కొట్టడానికి ప్రేరేపించిన వ్యక్తి నువ్వు ఎలా బొక్కలో వేస్తావో, మరి ఈయన ప్రేరేపితం చేస్తున్నప్పుడు మరి ఈయన బొక్కలో వేయరా? మీరు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాం. మొన్న ఉమ్. అనకాపల్లి ఇటు వెళ్ళి ఉమ్. కొబ్బరి చెట్లు కూలిపోవడానికి దిష్టి తగులుతుంది అన్నారు. ఉమ్. ఎంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడారని మీకు అనిపించట్లేదా? ఆ? ఎంత రెస్పాన్సిబుల్ గా మాట్లాడారో. కొబ్బరి చెట్లు ఉమ్. తలలు విరిగిపోతానికి కారణం తెలంగాణలో పెట్టిన దిష్టి అని రెస్పాన్సిబుల్ గా మాట్లాడారు. మరి దాన్ని మీరు ఎందుకు తీసుకోరు సార్? అంత రెస్పాన్సిబుల్ గా తీసుకుని దిష్టిని, మన సనాతన సాంప్రదాయాన్ని ముందు పెట్టుకుని వెళ్తుంటాయినా? సరేనండి, ఇప్పుడు మీరు సనాతన సాంప్రదాయం అంటారో, భగవద్గీత అంటారో, ఖురాన్ అంటారో, బైబిల్ అంటారో, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి అనుకోండి. మీ అందరికి ఫస్ట్ తెలియని విషయం ఏంటో చెప్పనా? అవన్నీ ఆ సమాజంలో చట్టాలవి. ఓకే, వెరీ గుడ్. ఆ సమాజంలో చట్టాలవి. ఆ సమాజంలో చట్టాలు తీసుకొచ్చి ఈరోజు మీరు ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. మీకు బుద్ధి బుర్ర ఉందా కాస్తేనా? అదేంటి సార్ అంత మాట మరి మీకు బుద్ధి బుర్ర ఉందా కాస్తేనా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సనాతన ధర్మంలో ఇంటి ముందర ముగ్గేయమన్నారు. అవును కదా? అవును. ఏమన్నారు కదా? ఈరోజు అపార్ట్మెంట్ వెళ్ళి ముగ్గేయండి మీరు మీ ఇంటి ముందర. జారి కింద పడి బొక్క ఓళ్ళ పడి మూతి పళ్ళు రాలిపోతాయి. నిజమే సార్ ఇది. మరి ఏడ పనికొచ్చిందా? అది ఆ సమాజంలో కరెక్ట్, ఆ సమాజంలో చట్టం అయ్యి, ఆ సమాజంలో ధర్మం అది. ఇప్పుడు ఈ సమాజానికి ఏంటి? కాన్స్టిట్యూషన్ ఎరా, లాకి సంబంధించిన ఎరా ఎవాల్యుయేట్ అవుతూ వస్తుంది. ఇంకా నువ్వు అప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు మొదలు పెడుతున్నావు అంటే ఇంక నీ అంత ఎరిపప్ప ఎవరు ఉంటారు? మీరు ఎరిపప్ప ఎన్నిసార్లు అన్నారు ఈ విషయం కనుక వాట్సాప్ యూనివర్సిటీకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇలా తెలిసిందనుకో, మిమ్మల్ని వేరిపప్ప చేసేదాకా వాళ్ళ బొందలు కానీ నేను చెప్పేసినండి. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి చాలు. ఫస్ట్ వాళ్ళు ఈ రోజు మీరు అపార్ట్మెంట్లలో మీ ఆపోజిట్ డోర్స్ ఉంటాయి కదా, మీరు ముగ్గేయండి. వాళ్ళే ఒప్పుకోరు ముందు. అయిపోయి
ముందల్లే ఒప్పుకోడు సార్. అయిపోయండి. ఇంకేంటి అక్కడ? ఇప్పుడు ఫ్లైట్స్ మొన్న ఎంత ఇబ్బంది పడ్డారు. మీకు చిన్న ఎగ్జాంపుల్. చెప్పండి. ఇంకేంటి అక్కడ? మరి ఇదొకటే కదా సార్. ఇదొక్కటే కాదు, ఇది పక్కన పెట్టండి. సరే, ఇదే ధర్మంలో అప్పట్లో బ్రష్ ఎలా చేసేవాళ్ళు? బొగ్గుతో, ఉప్పుతో, పుల్లలతో. మరి ఎందుకు చేయట్లే ఇప్పుడు? అవన్నీ బొగ్గులు సరే, అది పేస్ట్ లో వచ్చేస్తున్నాయి కదా. ఇవన్నీ కథలు వద్దండి, మా కథలు అలాగే ఉంటాయి సార్. ఇవన్నీ కథలు వద్దు. ఓకే, రియాలిటీని మాట్లాడుకుందాం. అప్పుడు బ్రష్ ఎలా చేసేవాళ్ళు? మన వేప చెట్టు పుల్లతో కానీ అలా చేసే కదా. ఓకే, మంచిది. అప్పుడు నీళ్ళు ఎలా తెచ్చుకునే వాళ్ళు? బిందెలతో, కడవలతో, కుండలతో. ఇప్పుడు ఎందుకు చేయట్లా? తిప్పితే వస్తున్నాయి కదా సార్, మోటార్ వేసుకుని. నేను అందుకే అండి నేనేం చెప్పాను, అవి అప్పుడు సమాజంలో చట్టాలు, ఆ సమాజానికి అవి చట్టాలు. ఈ సమాజానికి అవి వర్కౌట్ అవ్వవు, పని చేయవు కూడా. ఈ విషయాన్ని తెలియకుండా ఉండాలనే ఎడ్యుకేషన్ దూరం చేస్తున్నారు ప్రజలకి అనేది బయట బాగా ప్రాచుర్యం. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. సరే, ఇప్పుడు ఆ సమాజం మనం అనుకుందామండి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకటి మాట్లాడదాం. నేనేమంటున్నానంటే, ప్రతి రిలీజియస్లో, ఏ రిలీజియస్ అయినా ఎవరి వాడికి ఇండిపెండెంట్ నేచర్, అది రిలీజియస్. ఓకే, నాకు తెలిసి 2014కి బిఫోర్ లేని హిందూ క్రైసిస్ ఆల్ ఆఫ్ సడన్ 2014 తర్వాత ఎలా వచ్చింది? మోడీ గారు అప్పుడే కదా. అంటే హిందువులు పరిపాలిస్తే హిందూ క్రైసిస్ వచ్చిద్దా? ఓ, ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు. హిందువులు పరిపాలించనని రోజులు క్రైసిస్ రాలా, కానీ హిందువులు పరిపాలించడం మొదలు పెట్టగానే క్రైసిస్ వచ్చేసింది. అంటే మోడీకి పరిపాలన చేత కాదు. అది మీరు ఎలా డిసైడ్ చేసుకుంటారో చేసుకోండి. ఎందుకంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రపంచ దేశాలలో 2 రిలీజియస్ కలిపి ఒక క్యాస్ట్ గా ఏర్పడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదు. మన ఇండియాలో ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా. అవును, కరెక్ట్. డైవర్సిటీ ఆఫ్ యూనిటీ. అదే మనం ద గ్రేట్ గా పోలుస్తాం. ఎన్టీ రామారావు గారు, ఆయన ఒక సినిమా తీశారు, వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా. అవును. ఆయన శిష్యుడు ఎవరు? సిద్ధయ్య. సిద్ధయ్య శిష్యుడు. ఇద్దరు ఉంటారు సార్. సిద్ధయ్య ఆయన ఏం క్యాస్ట్? ఎస్సీ క్యాస్ట్. దూదాకుల. ముస్లింగా? అలా ఎందుకు సార్? మన వెయిట్ అలానే రాయలసీమలో దూదాకుల వాళ్ళు ఎక్కువ ఉంటారు. ముస్లిం హిందూస్ కి సంబంధించిన కలయిక వాళ్ళది. అవునా? అంటే హిందూ ముస్లిం గొడవలు అని అంటున్నారు కదా, ఎక్కడున్నాయి ఆ గొడవలు? వాళ్ళు సక్రమంగా పెళ్లిళ్ళు చేసుకొని కాపురాలు చేసి పిల్లల్ని కానీ కళ్ళు కనిపించట్లే మీకు? కళ్ళు దుబ్బినాయి. తరతరాలు రావట్లే, వాళ్ళు ముస్లింలు అయిపోయారు, చచ్చిపోయినారు, మళ్ళీ వాళ్ళ జనరేషన్ పుడుతుంది, వస్తున్నారుగా. క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా మీరు ఇస్తున్నారు కదా. మరి వాడు ప్రూవ్డ్ చేసి చూపిస్తే మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మీరు అన్నారు సో కాళ్ళు ఎవరో వస్తారండి మీకు అని చెప్పేసి, ముందు దానికి సమాధానం చెప్పండి. సరే, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల దేవుడు, బీవీ నాంచారమ్మ, దేవుడికే లేని క్యాస్ట్ ఫీలింగ్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేంది కాపాడడానికి ఒక సొసైటీ ట్రస్ట్ పెట్టుకొని అందరిని డబ్బులు అడుక్కుంటూ, కొంచెం సిగ్గులేదా నీకు అడుక్కోవడానికి డబ్బులు? సిగ్గులేదా? ఇది నా డైలాగ్ సార్. ఇప్పుడు నీ దగ్గర నువ్వు నిజంగా కాపాడడానికి వస్తే నీ డబ్బులు పెట్టుకో. మమ్మల్ని ప్రజల్ని నువ్వు ఏంది అడిగేది? మాకు తెలియదా మేము హిందువులమా కాదని చెప్పేసి అని? మేము పూజలు చేస్తాం ఇందులో, మేము మా 4 fathers మా ఫ్యామిలీలు మేము హిందువులమే కదా, మా పేర్లు హిందువులే కదా. నువ్వెవడు చెప్పడానికి? నాకు అర్థం కాదు కదా. మా డబ్బులు నువ్వెవడు అడగడానికి? నీకు చేతనైతే నువ్వు డబ్బులు పెట్టుకుని చేసుకో. నీకు సిగ్గుంటే డబ్బులు అడగ. మాకు ధర్మం కష్టంలో ఉంది. ధర్మం ఏం కష్టంలో ఉంది? ధర్మం కష్టంలో నువ్వు కష్టంలో ఉన్నావా? సార్, యూట్యూబర్స్ ఒక్కొక్కరు నెలకి 25 లక్షలు 30 లక్షలు సంపాదిస్తున్నారు ధర్మం పేరు చెప్పుకొని, హిందుత్వం పేరు. నేను అదే అంటానండి, మీరు కష్టాల్లో క్రైసిస్ లో ఉన్నారు. మీరు కష్టాల క్రైసిస్ లో ఉండి అనవసరంగా మీరు దాన్ని రెచ్చగొట్టి ముందు ఈలని ముందు అందరం బొక్కలేయాలి. ధర్మ పరిరక్షణ అసలు ధర్మానికి ఏమైంది చెప్పండి? వాట్ ఈస్ ధర్మం చెప్పండి? మన ధర్మం ఏంటో తెలుసా? మనిషిని మనిషిలా చూస్తాం, అందరితో కలిసి. వసుదైక కుటుంబం మన ధర్మం. వసుదైక కుటుంబం అనేది పక్కన పెట్టి హిందువులు సపరేట్, ముస్లింలు సపరేట్, క్రిస్టియన్లు సపరేట్, సిక్కులు సపరేట్, ఇసాయిలు సపరేట్ అని చెప్పింది మన ధర్మం. మిగతా ధర్మాలన్నీ కూడా కాపాడమని చెప్పింది మంది. మరి అది ఎక్కడ పోయింది? మీరు ఇంత చెప్తున్నారు కానీ ఒక అతను ముసలాయన ఉంటాడు, రాధా మనోహర్ దాస్. 2 చెక్కలు, అడ్డు చెక్క, నిలువు చెక్క, ఎండిపోయిన శవం అని పరమతాన్ని అంత దారుణంగా ద్వేషిస్తూ దూషిస్తూ తిరుగుతూ ఉన్నాడు కదా. అటువంటి వ్యక్తుల్ని చట్టం పరిధిలోకి తీసుకొచ్చి నేను పెడతాను సార్ పర్సనల్ గా కేసు, ఎటువంటి సెక్షన్స్ ఏమంటారు చెప్పండి, నేను ఫైట్ చేస్తా. అలా వేరే మతాలని దూషించే వాళ్ళని ఏం చేయగలం? వేరే మతాల వాళ్ళను, వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళ ఆచారాలని దూషించే వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఏదైతే కేసులు పెడుతున్నారో మీరు కూడా అదే కేసులు పెట్టాలి. ఇంకా
వాళ్ళేం కేసులు పెడతలే ఇప్పుడు. 2 చెక్కల మీద చచ్చిపోయిన శవం, జీసస్, గొర్రెలు వీళ్ళంతా బర్రెలు అని తిట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. హ్మ్. అటువంటి వ్యక్తి. సరే ఒక పని చెప్దామండి. ఇప్పుడు ఆయన తిట్టుకుంటూ తిరుగుతున్నారు గదా! గొర్రెలు అని జెప్పేసని. అందరూ మటన్ తినడం ఆపేయండి చూద్దాం. ఆపేస్తారా? హిందువులంతా ఆపేద్దామంటారా? ఆపేస్తారా? ఆపేస్తే? జాతరలలో గొర్రెల్ని బలి ఇవ్వకండి. హ్మ్. ఆపేస్తారా? హ్మ్. కోళ్ళని బలి ఇవ్వడం ఆపేయండి. ఆపేస్తారా? ఇయ్యరు, ఆపరు. మరి ఇంకా అలాంటప్పుడు తిట్టడం ఎందుకు నాకు అర్థం కాలే? సరే ఇంత మాట్లాడుతున్న సనాతన ధర్మాన్ని నెత్తి మీద మోస్తూ నేను సనాతనని ఆమెనని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ గారే హ్మ్. మొన్న విశాఖలో 190,000 కేజీల బీఫ్ దొరికింది, ఆవు మాంసం దొరికిందంటే హ్మ్. ఒక్కళ్ళు కూడా కూటమి గురించి కానీ, బీజేపీ వీళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఎవరైతే ఏవండీ మీరు దయచేసి మీకు దండం పెడతాను. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నారు. మీ ఇంటర్వ్యూ నా టైం వేస్ట్ చేస్తున్నారు. మీ టైం వేస్ట్ చేస్తున్నారు. సీ నాకు కెపాసిటీకి తగ్గ ఉన్న వ్యక్తుల గురించి మీరు మాట్లాడండి. నేను మాట్లాడతాను. ఓకే. నాలెడ్జ్‌కి తగ్గ వ్యక్తుల్ని గాని, ఎడ్యుకేషనల్ డిప్యూటీ సీఎం వ్యక్తులు మీ గాని రేంజ్ కూడా కాదా? సీ లిజన్ బాస్ ఐ యామ్ టెల్లింగ్ వన్ థింగ్. సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్స్‌ని చేసి ప్రజల్ని ఓట్లేసుకొని గెలిచినంత వ్యక్తి అయినంత మాత్రాన ఐ డోంట్ గివ్ రెస్పెక్ట్ టు హిమ్. వాట్ ఈస్ హిస్ కెపాసిటీ అండ్ కాండక్ట్, హిస్ క్రెడిబిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. He doesn't know about a basic constitution. How can I give a respect to him? ఓకే. How can I give? What is the DPSPs? Directive Principles of State Policies ఏంటి? తెలియదు మా వాళ్ళకి. Then అసలు ఒకటి విద్యా వైద్యం ప్రైవేటీకరణ చేయడానికి ఉందా? లేదు. రాజ్యాంగంలో ఉందా? లేదు. ఉందా రాజ్యాంగంలో? లేదు. అది మరి provision మెడికల్ మొత్తాన్ని ప్రైవేటీకరణ ఎలా చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. బుద్ధుందా అలా కాస్తేనా? అది పీపీపీ పద్ధతి కదా. అసలు చేయడానికి లేదండి. యూ కెనాట్ డూ ఎనీథింగ్. హ్మ్. అరే మీ బ్యూరోక్రాట్స్ ఏం చేస్తున్నారు? చదువుకొని వచ్చారా? లేకపోతే ఏం చేసి వచ్చారు? నాకు అర్థం కావట్లేదు వాళ్ళు. యూ కాంట్ డూ. ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్ యూ కాల్ ఫర్ ద CSR. యూ హ్యావ్ టు టేక్ ద ఫండ్స్. యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్. నువ్వు CSR నుంచి ఫండ్ తీసుకోవాలంటే పీపీ చేయాలనుకుంటే నీకు అంత ఉంటే, ప్రైవేట్ వాళ్ళకి అంత బాగా చేయాలని మీకు నిజంగా రెస్పాన్సిబిలిటీ ఉంటే లెట్ కాంట్రిబ్యూట్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ విల్ డూ దాట్. దిస్ ఈస్ ఆల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్స్, నాట్ ఎ ప్రైవేట్ పర్సనాలిటీ. దిస్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ గవర్నమెంట్. దిస్ అ పీపుల్ పబ్లిక్ గవర్నమెంట్ అనొచ్చు. మీరు పీపుల్ పబ్లిక్ అంటున్నారంటే ఇట్స్ అ పీపుల్ గవర్నమెంట్. కాదండి. అంటే పబ్లిక్ అంటే ఓపెన్ గా అందరు చూసే జరిగేది. ఇన్ని చెప్తున్నారు, మీరు రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు? ఎవరు? మీరు. నేనా? మీరు నేను ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నా. ఏం చేస్తున్నారు సార్ మీరు? అంటే మీ అందరికి తెలియని విషయం ఒకటి విషయం చెప్పనా? చెప్పండి. ఎవ్రీ లా లర్నర్ దగ్గర నుంచి లా ప్రాక్టీషనర్ వరకు ఎవ్రీబడి ఈజ్ వన్ పొలిటీషియన్. తెలుసా మీకు? ఈ పొలిటీషియన్స్ చేసేది ఏంటండి? రోజు యాక్చువల్గా వాళ్ళు సర్వీస్ చేయాలి. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తారు? నీకు ఇవి వస్తాయి, నీకు అవి వస్తాయి, ఇవి చేస్తాయి. అవునా? అవును, ప్రామిసెస్. వాళ్ళకంటే బాగా ఎవరికి తెలుసు వాటి గురించి? వాళ్ళకే తెలుసు. లాయర్స్కి. అవునా? మరి రాజ్యాంగం ఉన్న దాని గురించే కదా మీరు చెప్తారు. మీకు ఈ స్కీమ్ వస్తుంది, ఆ స్కీమ్ ఎక్కడి నుంచి స్కీమ్స్ పెడతారు చెప్పండి వీళ్ళు? స్కీములు ఎక్కడివి? రాజ్యాంగంలో పొందుపరిచిన DPSPలు. రోజు ప్రాక్టీస్ చేసేది మేము దాని మీదే కదా, ఫండమెంటల్ రైట్స్ మీద కదా. పరోక్షంగా వేరు సార్. పరోక్షం కదండి, ప్రత్యక్షమే అది. ఎట్లా అవుతుంది? మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. మీరు ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక సామాన్య వ్యక్తి, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని రోజులున్నా మీకు అపాయింట్మెంట్ దొరకదు, కనీసం అపాయింట్మెంట్. అవును. బట్ ద బ్యూటీ ఆఫ్ జుడిషియరీ, యు నో వాట్ ఈస్? వన్ అప్లికేషన్ యూ ఫైల్, యూ కెన్ కమ్ టు ద కోర్ట్, యూ కెన్ సీ అండ్ డైరెక్ట్లీ CJ, చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్, కాన్స్టిట్యూషనల్ అథారిటీ. దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ జుడిషియల్ సిస్టమ్. అతను చీఫ్ మినిస్టర్ ఒక కాన్స్టిట్యూషన్ అథారిటీనే కదా. మరి ప్రజలకి జస్టిస్ డెలివరీ చేసేది ఎవరు? కాన్స్టిట్యూషనల్ ఫ్రూట్స్ ని డెలివర్ చేసేది ఎవరు? వి. రైట్? వాళ్ళు ఎక్కువనా మేము ఎక్కువ అలాంటప్పుడు? మీరు ఓట్లేసి వాళ్ళని గెలిపించినా కనీసం మీకు అపాయింట్మెంట్ పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. అవును. మరి హూ ఇస్ రైట్ పొలిటీషియన్? ఈ మధ్యకాలంలో ఒక ప్యాషన్ అయిపోయింది చాలా మంది, అంటే మా వాళ్ళు అంటుంటారు పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ అని చెప్పేసి. బస్ యూ మస్ట్ అప్లై యువర్ మైండ్. వాట్ ఈస్ అ పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్? ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ అ పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్, హూస్ అ బెనిఫిట్? అది ఆలోచించరా? పొలిటికల్ మోటివేటెడ్ బెనిఫిట్ కేసెస్ అనుకోండి, ఓకే అనుకోండి, సపోజ్ పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ అని అనుకోండి. యు గో ఇన్ టు ద ఫ్యాక్ట్స్, యు గో ఇన్ టు ద మెరిట్స్. ఇఫ్ మెరిట్ ఈస్ దేర్, దెన్ యూ హ్యావ్ టు డూ కదా. పొలిటికల్ మోటివేటెడ్ కానీ నాన్ మోటివేటెడ్ కానీ ఏవైనా కానీ, ఒకవేళ పొలిటికల్ మోటివేటెడ్ అయినా కూడా బెనిఫిషరీస్ ఎవరు బాస్? అవును కదా, ప్రజలు కదా, పబ్లిక్ కదా. నువ్వు అదెందుకు చూడలేకపోతున్నావు?
నేను ఇది అంటే మా మా మీకు సిస్టమ్‌లో చాలా మంది ఒక ప్యాషనేట్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ మోటివేటెడ్ తో హెన్స్ యూ డిస్మిస్ అండ్ ఇంపోజ్ ద ఎగ్జామినరీ కాస్ట్ అంటారు. హ్మ్. మహానుభావులు. ఆళ్ళు ఎందుకు అంటారో కూడా ఆళ్ళకి తెలీదు. మళ్ళీ వాళ్ళు ఒక మంచి పోస్ట్‌లో ఉంటారు. హ్మ్. ఏదో పోస్ట్ వచ్చిందని చెప్పేసని ఉల్టా పల్టా ఆర్గ్యుమెంట్ చేయడం కాదు. జస్టిస్ గారు వినాలి కదా! ఆర్గ్యుమెంట్ కూడా ఎప్పుడైనా హ్మ్. సెన్సిబిలిటీ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. హ్మ్. నాన్ సెన్సిబిలిటీ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ఆర్గ్యుమెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ఇట్ ఈస్ నాట్ యువర్ స్కిల్ మ్యాన్. యూ హావ్ టు ఇంప్రూవ్ స్కిల్. హ్మ్. మీరు పవన్ కళ్యాణ్ మీద ఏదో కేస్ పెట్టినట్టు గతంలో నేనా? కంప్లెయింట్ చేశారు గవర్నర్ గారికి అవునా? నేను చేశాను. అవును. మరి దానికి రిజల్ట్ ఏమన్నా వచ్చిందా? రిజల్ట్ అంటే వరదలొచ్చినప్పుడు అవును. విజయవాడ యెస్. అప్పుడు గవర్నర్ యాక్షన్ తీసుకుంటామన్నారు. ఓకే. స్టిల్ ఇంకా అది ఓపెన్‌లోనే ఉంది. చీఫ్ మినిస్టర్‌కి కంప్లెయింట్ ఇచ్చాను. గవర్నర్‌కి ఇచ్చాను. హ్మ్. ఇయాల కాకపోతే ఇంకా 2 ఏళ్లకైనా హ్మ్. దట్ కంప్లెయింట్ ఈస్ అలైవ్. అవునా? అంటిల్ అన్లెస్ యూ డిడ్ నాట్ టేక్ అన్ యాక్షన్ దట్ వి బి అలైవ్. హ్మ్. ఇప్పుడు కాకపోతే ఇంక కొద్ది రోజులకైనా యాక్షన్ తీసుకుని అప్పుడు మళ్ళీ ఫాలో అప్ చేస్తా. హ్మ్. ఎందుకంటే నా డ్యూటీ కాదు కదా! రిప్రజెంటేషన్ ఇవ్వడం నా డ్యూటీ. చేయకపోవడం నీ ఫెయిల్యూర్. అది ఎవరైనా కావచ్చు. ఓకే. కరెక్టే. ఎవరైనా మీ డ్యూటీ కావచ్చు. మీరు కంప్లీట్ చేశారు. ఎయిదర్ చీఫ్ మినిస్టర్ గానీ, మినిస్టర్స్ గానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ గవర్నర్‌కి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత రిప్రజెంటేషన్‌ని గానీ గవర్నర్ పట్టించుకోకపోతే అది మీ ప్రాబ్లమ్ కాదు. హ్మ్. అది ఆళ్ళ ప్రాబ్లమ్. మీ డ్యూటీ వావ్! ఏంటి? మన డ్యూటీ ఏంటంటే కంప్లెయింట్‌ని కరెక్ట్‌గా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం. అయిపోయింది. యూ డిశ్చార్జ్ సిస్టమ్‌లో యువర్ డ్యూటీ రైట్? హ్మ్. దెన్ నౌ హూస్ డ్యూటీ? హూస్ రోల్? కానీ ప్రతిఫలం లేకుండా ఇంత కష్టపడి మన పైన అవసరం. సార్ దట్స్ వాట్ నేను అదే అంటున్నాను సార్. మీరు లాజికల్ మైండ్‌సెట్ అండ్ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తుల్ని మీరు ఎన్నుకొని, కామన్ సెన్స్ ఉన్న వ్యక్తుల్ని మీరు రాజకీయాల్లోకి తీసుకొస్తే, కామన్ సెన్స్ ఉన్న వ్యక్తుల్ని మీరు పరిచయాలు చేసుకుంటే సమాజానికి, మీకొక అభివృద్ధి ఉంటది. మీకొక లాజిక్ సెన్స్ ఆఫ్ లైఫ్ ఉంటది. అలా కాదని చెప్పేసని దాన్నేమంటారు వారసత్వ రాజకీయాలు, డబ్బులున్నాయని చెప్పి రాజకీయాలు, ఎక్కడో వీళ్ళకి పవర్ ఉంది కదా అని చెప్పి రాజకీయాలు, ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇంక మీకు ఎక్కడొస్తది నాకు చెప్పండి? నాకు అర్థం కాదు. సార్ ఇప్పుడు చాలామంది హ్మ్. ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా సేవలందించి హ్మ్. ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకొచ్చారు. హ్మ్. వాళ్ళని ప్రజలు కనీసం చూడను కూడా చూడల. హ్మ్. ఎవరైతే హనీ బీస్ విచ్చలవిడిగా వాగ్దానాలు చేస్తున్నారో హ్మ్. వాళ్ళనే ప్రజలు ఎలక్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మొన్న అంటే నేను మీకు క్వెషన్ చెప్తాను చూడండి. హ్మ్. ఎందుకు ఈ బ్యూరోక్రాట్స్‌ని ప్రజలు ఆదరించలేకపోతున్నారు? రీజన్ ఏందంటే, హ్మ్. నాకు చాలా మంది ఉన్నారు తెలిసినోళ్ళు. యెస్. బట్ ఓపెన్ ఫ్యాక్ట్ మనం కొన్ని మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా కేజ్‌లో ఉంటున్నారు. హ్మ్. ఏ కేజ్‌లో ఉంటున్నారంటే బ్యూరోక్రసీ అనే ఒక కేజ్‌లోనే ఉండిపోతున్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూసారా మీరు ఎప్పుడైనా? హ్మ్. చూసా. ఆ? హ్మ్. కేయిన్ అండ్ షోన్ గోల్డ్ కొట్టుకున్నప్పుడు, కేయిన్ అండ్ త్రిబుల్ హెచ్ కొట్టుకున్నప్పుడు కేజ్ ఏస్తారు. అవును. హ్మ్. ఆ కేజ్‌లో ఉండిపోతే బయటికి రాలేరు కదా! ఆ కేజ్ నుంచి చూసేవి మాత్రం కనిపిస్తాయి. బట్ యూ కమ్ ఔట్ ఫ్రమ్ ద కేజ్. హ్మ్. యూ విల్ నో వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎప్పుడైతే మీరు కేజ్ నుంచి బయటకొస్తారో రియాలిటీ ఆఫ్ గ్రౌండ్స్ మీకు తెలుస్తాయి. ఓకే. ఆ కేజ్ నుంచి ఏ రోజు వస్తారో ఆ పొలిటీషియన్ సక్సెస్ అవుతారు. కేజ్రీవాల్ అందుకే సక్సెస్ అయింది. మళ్ళీ ఏమైంది ఆయన కేస్ పెట్టి నో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అవన్నీ డిఫరెంట్ స్టోరీ. బట్ ప్రజల యొక్క నాడి ఎప్పుడు పట్టుకోవాలంటే పల్స్ ఆఫ్ పీపుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. ఆంథ్రోపాలజీ, సైకాలజీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పొలిటికల్స్. ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటూ విజయ్ కుమార్ గారు స్టార్ట్ చేశారు. నేను ఇంటర్వ్యూ చేశాను. చాలా అభ్యుదయ భావాలున్నాయి. ముందుకు వెళ్తూ ఉన్నారు. అతన్ని ప్రజలు ఆదరిస్తారంటారా? నేను అదే చెప్తున్నాను కదండి. ఎవరినైనా కూడా ప్రజలు డెఫినెట్‌గా ఆదరిస్తారు. ఎందుకంటే ఆకలి అన్నప్పుడు అన్నం పెట్టిన వాడిని ఎవరు మర్చిపోరు. హ్మ్. దాహం అనినప్పుడు దప్పిక తీర్చిన వాడిని ఎవరు మర్చిపోరు. హ్మ్. ఇది బేసిక్ ఫండమెంటల్స్ మనము. ప్రాబ్లమ్‌లో ఉండని ఈ సమాజంలో ఉండే ప్రాబ్లమ్స్ రెండే 2. ఒకటి లా అండ్ ఆర్డర్, ఒకటి రెవెన్యూ. హ్మ్. ఈ 2 ప్రాబ్లమ్స్‌ని మీరు ఎప్పుడైతే అడ్రెస్ చేసి, ఎప్పుడైతే మీరు సాల్వ్ చేసి, ఎప్పుడైతే మీరు వాళ్ళకి నేనున్నానని నిలబడతారో ఆటోమేటిక్‌గా మీకు ప్రజలు ఆదరిస్తారు. ప్రజలు ఓట్లేస్తారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు. కామన్ మ్యాన్ దగ్గరికి పోలీసులొచ్చినప్పుడు హ్మ్. అడగవలసిన 3, 4 క్వెషన్స్ చెప్పండి. ప్రతి ఒక్కరికి ఈస్ ఉపయోగపడాలి. వెరీ సింపుల్. హ్మ్. ఒక పోలీస్ వ్యక్తి వచ్చి లేదు ఫోన్ చేసి "నువ్వు పోలీస్ స్టేషన్‌కి రా" అని అన్నాడనుకోండి. ఎందుకు? ఏంటి? నోటీస్ ఎక్కడ? హ్మ్. అనేది అడగండి ఫస్ట్. ఏంటి క్రైము? చాలామంది ఉత్తగా నోటీసులు పంపించేసి ఓన్లీ నోటీస్ 35(3) నోటీస్ ఇస్తుంటారు. బాస్ మీరందరూ తెలుసుకోండి ఫస్టు. హ్మ్. 35(3) నోటీస్‌తో పాటి హ్మ్. మీరు ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లెయింట్ కాపీ జతపరచాలి. హ్మ్. ఎందుకంటే వాళ్ళొచ్చిన తర్వాత మీరు ఎంక్వైరీ చేయాలంటే ఎంక్వైరీ ఈస్ నథింగ్ బట్ అన్ ఇంటర్వ్యూ. ఆస్కింగ్ ద ఇన్ఫర్మేషన్. నువ్వు ఏమి చెప్పకుండా ఇన్ఫర్మేషన్ చెప్పంటే వాడేం చెప్తాడు? గాల దీపం వెలిపెట్టి చెప్తారా? హ్మ్. ఏం కంప్లెయింట్ ఇచ్చారు? ఏంటి? నేను పోలీస్ స్టేషన్‌కి వస్తే చెప్తా అన్నాడనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. ఆయనకు రూల్స్ తెలీదు. ముందు ఆయన మీద కంప్లెయింట్ పెట్టండి. హ్మ్. అట్లా ఫోన్ చేసిన వ్యక్తి మీద. ఏ పోలీస్ ఆఫీసర్ అవుతారో ఆ పోలీస్ ఆఫీసర్ మీద కంప్లెయింట్ పెట్టండి. హ్మ్. ఇట్స్ మ్యాండేటరీ. ఓకే. నోటీస్ ఇచ్చిన తర్వాత దాని ఎన్‌క్లోజర్ మీరు కంపల్సరీ ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో ఇంకో ఫ్యాషన్ అయిపోయింది.
విట్నెస్లుగా వెళ్ళిన వాళ్ళని వీళ్ళు ఏం చేస్తుంటారంటే మీరు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వండి. ఏంటి ఆ స్టేట్మెంట్? విట్నెస్ నువ్వు ఏంటో చెప్పాలిగా ఇష్యూ. నోటీస్ పెట్టావు, నోటీస్ పంపించావు, విట్నెస్ నోటీస్ పంపించావు. ఇంకా చాలా మంది తెలుసుకోండి, విట్నెస్లకి నోటీస్ పంపిస్తే ఖర్చులు మొత్తం వీళ్ళే భరించాలి. అవునా? పోలీసులు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని వీళ్ళే భరించాలి. 60 years దాటిపోయింది అనుకోండి, విట్నెస్లు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళి మీరు రికార్డ్ చేసుకోవాలి స్టేట్మెంట్. వాళ్ళ మీద రావడం కాదు. ఓ తెలుసా విషయం ఎవరికైనా? తెలియదు సార్, తెలియదు పాపం. మట్టి మనుషులు సార్ మా వాళ్ళంతా. అబ్బా మట్టి మనుషులు, ఏమైనా మట్టి నమ్మేసుకుని తినే మనుషులు ఇక్కడ ఉండేది. అయ్యో నేను చెప్పేది విక్టిమ్స్ గురించి చెప్తున్నా. ఎవరైతే పోలీసులు విక్టిమ్స్ కూడా అండి, బెదిరిస్తారో విక్టిమ్స్ కూడా మీకు వాళ్ళు లంచాలు ఇవ్వడానికి మాత్రం చాలా రెడీగా అవుతారు. అవును, నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా. Yes, yes, correct. కానీ ఇదే వీళ్ళు రైట్ మేనర్ లో లీగల్ గా మీ గురించి నిలబడే వాళ్ళకి ఫీజులు కూడా పే చేయరు మళ్ళీ. ఇది కూడా ఉందా? మీరు బాగుపడి ఉంటారు అయితే. ఇట్స్ నాట్ అబౌట్ దట్. నేను యూజువల్ బేసికల్ గా సిచ్యువేషన్ పోలీసులు ఇస్తారు. నేను అదే అంటున్నా, నువ్వు రైట్ దానికి ఖర్చు పెట్టడానికి నువ్వు రెడీ లేవు. ఎవరిలో ఫాల్ట్ ఉంది? నీలో ఫాల్ట్ ఉంది. నువ్వు చేంజ్ చేసుకోవాలి, కానీ నువ్వు చేంజ్ చేసుకోకపోతే ఎట్లా? సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు మాట్లాడాం. ఇది భయ్యా భయపడతాం మానేసేయండి. మన విజనరీ, సారీ మళ్ళీ ఏదో అంటారేనా, మన చంద్రబాబు నాయుడు గారు కూడా మనల్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎలాగ ఏంటి అనేది ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా మనుషులకి మంచి జరగాలి. మేము ఏ విధంగా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినా కేవలం ఒకే ఒక సదుద్దేశం, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం, రాజ్యాంగబద్ధంగా మన జీవితం, మన మార్గం, మన హక్కుల కోసం మేము ప్రతి వీడియో చేస్తూ ఉంటాం. బాలాగారు ఇక్కడికి వచ్చి కూర్చొని ఆయన టైం ఇవ్వడం అంత ఈజీ ఏం కాదు, బిజీ ఉంటారు. ప్రతి విషయాన్ని పోలీసులు ఈ విధంగా చేసే ప్రతి దాన్ని మేము ముందుకు తీసుకొచ్చి మీలో కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలనే మా ప్రయత్నం. అందుకు బాలాగారు కూడా చాలా చక్కగా వివరించారు. సర్కాస్టిక్గా చెప్పినా కూడా వాస్తవం మీకు అర్థమైంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.